చుట్టే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాజకీయం హాట్ గా సాగుతున్నాయి. జిల్లాలు చుట్టేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో జాతిపిత ప్రచారంపై కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ఇకటు రేవంత్ కు కేటీఆర్, హరీష్ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. జాతిపిత అంశం మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా? జాతిపిత వివాదం రావడం వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా? ఇది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? జాతిపిత అంశం చుట్టే ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే జరుగుతోంది. సో ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, నిజంగా ఈ అంశం ఇంపాక్ట్ చూపిస్తుందంటారా మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ పై? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కొంత కాంగ్రెస్ పార్టీకి నెగటివ్ అయ్యాయి. అందుకని లాస్ట్ 2 days గా ఆయన ఆ విషయం మాట్లాడట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నిన్న కరీంనగర్ సభ జరిగింది, నిజామాబాద్ సభ జరిగింది. జాతిపిత అంశం ఎత్తలేదు, ఎత్తలేదు. ఇక్కడ ఆ రోజు ఎవరికిరా నువ్వు జాతిపిత అని చెప్పి ఒక కమ్యూనిటీ పేర్లు, వెలమ కమ్యూనిటీ వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి ఎర్రబెల్లి దయాకర్ రావుకా నువ్వు జాతిపిత, వాళ్లకు లేకపోతే సిద్దిపేట హరీష్ రావుకా, లేకపోతే కూకట్పల్లి మాధవరం కృష్ణారావుకా, ఎవరికిరా నువ్వు జాతిపిత అని, నువ్వు వెలమ కమ్యూనిటీ వాళ్ళకి జాతిపితవా, మాకైతే కాదు అని అన్నారు. సో ఎవరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు జాతిపిత కేసీఆర్ కాదు, ప్రొఫెసర్ జయశంకర్, లేకపోతే తెలంగాణ తల్లి కేసీఆర్, సార్ తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్పుకునేందుకు సర్వ హక్కులు రేవంత్ రెడ్డికి ఉన్నాయి 100%. కానీ నేను ఆ రోజు తప్పు పట్టింది ఏంటంటే 16-17 సంవత్సరాలు మీకంటే పెద్ద వ్యక్తిని రా అనడం కరెక్ట్ కాదు, ఆ విధంగా సంబోధించడం కరెక్ట్ కాదు. పైగా ఒక కమ్యూనిటీ మొత్తాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. వెలమ కమ్యూనిటీని టార్గెట్ చేస్తే మీ దానిలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ దానిలో ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు, మదన్ మోహన్ రావు ఉన్నారు, మీ మంత్రివర్గంలో జూపల్లి కృష్ణారావు ఉన్నారు, విజయ రమణారావు ఉన్నారు. సో అంతకుముందు 7 డీసీసీ అధ్యక్షులు ఉండే, ఇట్లా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కామెంట్ ఏదైతే చేయడం అన్నది ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు అట్లా చేయడం కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నేతగా ఉండి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక డీసెన్సీ ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను. సో నేను చెప్పిన మాటల్ని చాలా మంది చాలా బీఆర్ఎస్ వాళ్ళు చాలా హ్యాండిల్స్ లో చాలా తెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళు చాలా ప్రముఖంగా వాళ్ళకి అది వచ్చినట్టు వాళ్ళు కట్ చేశారు దాన్ని. అదే సందర్భంలో నేను చెప్పాను, కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాడు, ఆపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంచెం తగ్గించాడు, కానీ ఆయన కూడా మాట్లాడాడు. కేసీఆర్ ను మాట్లాడిన సందర్భాలు కిషన్ రెడ్డిని రండా అన్నాడు, తర్వాత చవటలు, దద్దమ్మలు, సన్నాసులు, ఇట్లా చాలా సందర్భాల్లో వాడాడు. కానీ ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఆపోజిషన్ లీడర్ తెలంగాణ సాధన సమయంలో మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత ఫ్రీక్వెన్సీ తగ్గిందని నేను చెప్పాను ఆ సందర్భంలో. దాన్ని కట్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు వాడారు. వాడినే చాలా విస్తృతంగా వైరల్ అయింది రేవంత్ రెడ్డి. అయితే కొద్దిమంది దాన్ని నేను కామెంట్ చూశాను, ఏంటంటే మీరు కేటీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, ఎక్కడ మీరు ఎందుకు ప్రశ్నించలేదు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఓన్లీ రేవంత్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం అన్నారు. కేటీఆర్ మాట్లాడినప్పుడు స్టూడియోలో ఉండి ప్రశ్నించడం కాదు, కేటీఆర్ ముందుండి ప్రశ్నించాను. ఒకసారి చూడండి కేటీఆర్ ను ఏం ప్రశ్నించాను. నేను జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం ప్రశ్నించాను ఒకసారి చూడండి. ఎస్, పీసీఆర్ ప్లే చేయండి. ఏ సందర్భంలోనైనా అవతలి వారు కవ్విస్తే, అవతలి వారు రెచ్చగొడితే తప్ప మేమేనాడు విమర్శకు ప్రతి విమర్శ చేశాను తప్ప ఆ కారణంగా ఎవరిని దూషించలేదు. పదమూడు సందర్భాలు రేవంత్ రెడ్డి వాడు వీడు అని అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడు నేనేమంటున్నా అంటే సందర్భాన్ని బట్టి అవతలి వాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఒక ఉద్యమ నాయకుడు, రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, రాష్ట్రానికి పితామహుడు లాంటి నాయకుడు, 2 సార్లు ప్రజలాశీర్వాదంతో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఇవన్నింటికి మించి నా తండ్రి, ఆయనంటే నా కోపం రాదా? ఏ సందర్భంలో సన్నాసి అన్నారు. మరొకసారి ప్లే చేయండి. విమర్శకు ప్రతి విమర్శ ఏ సందర్భంలోనైనా అవతలి వారు కవ్విస్తే, అవతలి వారు రెచ్చగొడితే తప్ప మేమేనాడు విమర్శకు ప్రతి విమర్శ చేశాను తప్ప ఆ కారణంగా ఎవరిని దూషించలేదు. 13 సందర్భాలు రేవంత్ రెడ్డి వాడు వీడు అని అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడు నేనేమంటున్నా అంటే సందర్భాన్ని బట్టి అవతలి వాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఒక ఉద్యమ నాయకుడు, రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, రాష్ట్రానికి పితామహుడు లాంటి నాయకుడు, 2 సార్లు ప్రజలాశీర్వాదంతో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఇవన్నింటికి మించి నా తండ్రి, ఆయనంటే నా కోపం రాదా? ఏ సందర్భంలో
కేటీఆర్ ను మీరు ఎందుకు అడగలేదు అని ప్రశ్నించిన వాళ్ళకి జవాబు అది. కేటీఆర్ ను స్టూడియోలో ఉండి క్వశ్చన్ చేయడం కాదు, కేటీఆర్ ముందర ఉంటే డైరెక్ట్ గా మీరు ఎందుకు తిడుతున్నారు, బూత్ భాషలు ఎందుకు మాట్లాడుతున్నారు అని క్వశ్చన్ చేశారు భరత్. అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ నేతలు ఎవరైతే అంటున్నారో, కాంగ్రెస్ లీడర్స్ కొద్దిమంది ఎవరైతే అంటున్నారో కేటీఆర్ ను కూడా డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తాం, ఆ దమ్ముంది మాకు. రేవంత్ రెడ్డి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినా అడుగుతాం, ఎందుకు మీరు ఎవర్రా నీవు జాతిపిత అని అనొచ్చా, మీరు 16 సంవత్సరాలు పెద్ద అయిన తర్వాత అనొచ్చా అని రేవంత్ రెడ్డి కనుక నాకు ఇంటర్వ్యూ ఇస్తే ఆయన కూడా అడుగుతా. ప్లస్ అదే దానిలో కేసీఆర్ గురించి ఏం అనాలిసిస్ చేశానో ఒకసారి చూడండి. కేసీఆర్ మాట్లాడిన మాటల గురించి. ఎస్, హిందుగాళ్ళు బొందుగాళ్ళు దిక్కుమాల దరిద్రపోళ్ళు అన్నాడు. తర్వాత రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని మాట్లాడాడు. ఏమైంది? దెబ్బకు 16 సీట్లు వస్తాయనుకున్నారు, 16 సీట్లు కాస్త 9 సీట్లకు పడిపోయింది. బీజేపీ 4 సీట్లు గెలిచాడు. బండి సంజయ్ గెలిచాడు, అరవింద్ గెలిచాడు, ఇక్కడ కిషన్ రెడ్డి గెలిచాడు, ఆదిలాబాద్ లో స్వయం బాపురావు గెలిచాడు. ఒక్క మాట తప్పు చేస్తే ఆయన మాట హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని కరీంనగర్ లో మాట్లాడిన మాట 15 రోజులు గేమ్ చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు అంత ముందే ఎమ్మెల్యేగా ఓడిపోయినాయి. బండి సంజయ్ గెలిచాడు, ఆయన కుమార్తె కవిత మీద ధర్మపురి అరవింద్ గెలిచాడు. అది ఏమైంది? ఒక్క మాట స్లిప్ ఆఫ్ టంగ్. సో ఇక్కడ మనం రేవంత్ రెడ్డి మీద కోపం కాదు, రాజకీయ నేతలు ఎవరు తప్పు మాట్లాడినా చెప్పే బాధ్యత మీడియాకు ఉంటుంది. ఒక్క మాట మాట్లాడు, హిందుగాళ్ళు బొందుగాళ్ళు, ఎస్ దిక్కుమాల దరిద్రపోళ్ళు అన్నాడు. సో ఏం చెప్పాను నేను అదే రోజు చర్చలో, రాజకీయ నేతలు ఎవరు తప్పు మాట్లాడినా చెప్పే బాధ్యత మీడియాది అని చెప్పాను. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉంది కట్ చేసుకున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా బహుశా యాక్టివ్ లేనట్టుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా బహుశా వాళ్ళు ఏమంటారు యాక్టివ్ లేనట్టుంది. మరి బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివ్ అంటారు కదా, మరి అధికారంలో ఉన్న సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చూసుకోవాలి. ఫామ్ హౌస్ పాలన బెటరా, రేవంత్ రెడ్డి పాలన బెటరా అని కాంగ్రెస్ హ్యాండిల్ మీద పోల్ పెడితే ఫామ్ హౌస్ పాలన బెటర్ అని చెప్పి పోల్ వచ్చింది. అంటే ఏంది? బీఆర్ఎస్ సోషల్ మీడియా వచ్చి దాన్ని హైజాక్ చేసింది. సో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంట్లో వండుకున్నదా, వాళ్ళకు అనుకూలంగా చెప్పింది వాళ్ళు కట్ చేసుకోవస్తలేదా అర్థమవుతలేదు. మమ్మల్ని ఎవరు భరత్ బీఆర్ఎస్ పక్షము లేకపోతే కేటీఆర్ మాట్లాడినప్పుడు స్పందించలేదు అనుకునే వాళ్ళు కేసీఆర్ కు అనుకూలంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన దాన్ని కనీసం కట్ కూడా చేసుకోలేకపోతున్నారంటే వాళ్ళ సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏ స్థాయిలో ఉంది అన్నదానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో అందుకని మీకే నేను బిట్లు ఇస్తున్నా, చూసుకోండి, ఇవి కట్ చేసుకోండి. కేటీఆర్ గురించి మాట్లాడినవి, తర్వాత కేసీఆర్ గురించి అదే రోజు మాట్లాడింది, అనాలిసిస్ చేసింది, మీరు కట్ చేసుకోండి. మీకు రోజు మానిటరింగ్ పెట్టుకునే ఓపిక లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు కరెక్ట్ గా క్యాచ్ చేస్తున్నారు. వాళ్ళ గాయాలు కావాల్సిన పాయింట్ తీసుకొని కట్ చేస్తున్నారు. ఫుల్ ఆల్రెడీ మీరు చెప్పిన రోజు మీకు కావాల్సిన పాయింట్స్ మీకు ఎడిటింగ్ కూడా మేమే చేసి పెట్టాలేమో కాంగ్రెస్ సోషల్ మీడియాకు. మీకు కావాల్సిన ఎవరికి ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే సోషల్ మీడియాలో ఎవరికి వచ్చింది ఎవరికి అనుకూలంగా ఉన్నదో వాళ్ళు పెట్టుకుంటారు. అందులో బహుశా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి చేత కావట్లేదేమో, అందుకని వాళ్ళు మన మీద నింద మోపే ప్రయత్నం. మీరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా అంటే మీరు క్వశ్చన్ చేసింది బాగా వైరల్ అయింది, సో వాళ్ళు రీచ్ అయి ఉంటది. ఆ ముందు వాళ్ళు ఎందుకు చూస్తారు, వాళ్ళకి టైం లేదు. ముందు కాదు, దాని తర్వాతనే చెప్పాను. అదే రోజు దానిలో చెప్పాం కదా, అదే రోజు స్పందన ఉన్నారు ఆ రోజు యాంకర్ గా, మీరు లేరు కాబట్టి అదే రోజు చెప్పాను, ఆ అనాలిసిస్ లోనే చెప్పాను. ఓకే ఓకే, కేసీఆర్ గురించి చెప్పాను, ఇది చెప్పాను. కేటీఆర్ ను క్వశ్చన్ చేయలేదు మాట్లాడినప్పుడు అంటే కేటీఆర్ ఇప్పుడు కాదు, జూబ్లీస్ ఎన్నికల ముందు 3 రోజుల పోలింగ్ ముందు క్వశ్చన్ చేశాను, ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు అని. రేపు రేవంత్ రెడ్డి వచ్చినా క్వశ్చన్ చేస్తా, కేసీఆర్ నాకు ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చినా నువ్వు రండా అని కిషన్ రెడ్డిని ఎందుకు అన్నావు అని క్వశ్చన్ చేస్తా. బండి సంజయ్ని క్వశ్చన్ చేస్తా, అరవింద్ను క్వశ్చన్ చేశా. బండి సంజయ్ ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, హోంమంత్రి అయినా. అరవింద్ను కూడా క్వశ్చన్ చేశా, కట్ కావస్తే చూపిస్తా, మీరు ఎందుకు మీ భాష ఎందుకు ఆ విధంగా ఉంటుందని చెప్పి. ఎవరు తప్పు మాట్లాడినా భాషను క్వశ్చన్ చేస్తా. జగన్మోహన్ రెడ్డిని మొన్న క్వశ్చన్ చేశా, నువ్వు చంద్రబాబు నాయుడు సత్యమణి మీద భువనేశ్వరి మాట్లాడినప్పుడే చాలాసార్లు క్వశ్చన్ చేశా. భువనేశ్వర్ మీద మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయి ఉంటే బాగుండదని అంబటి రాంబాబుని క్వశ్చన్ చేశా. సో ఎవరు రాజకీయ నేతలు మాట్లాడినా 4th ఎస్టేట్ గా మేము క్వశ్చన్ చేస్తాం. మీడియా మిగతా మీడియాలు క్వశ్చన్ చేస్తున్నాయో లేదా మనకు అనవసరం, బట్ మేము డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తాం, క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా ఎర్రం తిరుపతి రెడ్డి గారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నుంచి, సారంగుల అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. ఎస్ శరత్ గారు, సో
ఒకటి మన బాగా వైరల్ అయింది రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్స్. బీఆర్ఎస్ వాళ్ళు బాగా తిప్పారు. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే లేదు బీఆర్ఎస్ కి అనుకూలంగానే మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఈ విజువల్స్ అన్ని ప్లే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకటే సార్, యాజ్ ఎ మీడియం గా ఇప్పుడు మనము వీఆర్ నాట్ క్వాక్స్. మనం ఏదో ఆర్ఎంపీ డాక్టర్ల వ్యవహారం కాదు. వీ హావ్ బీన్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్, వీ హోల్డ్ ఎ డిగ్రీ ఇన్ జర్నలిజం and we have been trained by able and efficient journalists. We are not an ordinary person on the road. మనకు మన బాధ్యత విషయంలో, నిష్పక్షపాత వైఖరిలో, ఒక సామాజిక మాధ్యమాన్ని నడిపే విషయంలో వేరే వాళ్ళ నుంచి లెసన్ నేర్చుకునే స్థితి మనం లేము. కాబట్టి రాజకీయ నాయకులు రాజకీయ కారణాలతోని రకరకాలుగా వాళ్లకు తోచినట్టుగా వాళ్ళు మాట్లాడడం అనేది చాలా పరిపాటి సార్. ఇది చాలా సార్లు జరిగింది. నేను జర్నలిస్ట్ గా ఉన్న రోజుల్లో కూడా చాలా సార్లు ఈ రకమైన సమస్యలే నాకు ఎదురయ్యేది. ఎందుకంటే అక్కడ కేంద్రం నుంచి వచ్చిన టీం వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసి రాష్ట్రంలో ఎన్టీ రామారావు మీద ఇట్లా అగ్గి మీద గుగ్గిలమైపోయేవాళ్ళు అనమాట. ఒకసారి నెల్లూరు ప్రాంతాల్లో వరదలు వచ్చి మొత్తం కంప్లీట్ గా షీట్ ఆఫ్ వాటర్ ఉండింది సార్. నెల్లూరులో చాలా దుర్భర పరిస్థితి ఉండేది. అయితే హెచ్కేఎల్ భగత్ నేతృత్వంలోని హెచ్కేఎల్ భగత్, కేఎన్ సింగ్ వీళ్ళంతా సెంట్రల్ టీం వచ్చేసేసి ఆవ్రో ఫ్లైట్ లో మొత్తంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్ని తిరిగి వచ్చినారు. ఎన్టీఆర్ రెసిడెన్స్ లో మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఏమైందంటే అక్కడ ఎన్టీఆర్ గారి యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉండదంటే ప్రెస్ ని అంతంతే ఉండదు అన్నట్టు. మమ్మల్ని అందరినీ కార్ గ్యారేజ్ లో కూర్చోబెట్టినారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యేంత వరకు. మా దాంట్లో ఒక ఆయనకు కోపం వచ్చింది, ఎన్టీఆర్ కు పుల్ల పెట్టాలా అని చెప్పి, అబ్ దేఖో మేరా తడాఖా బతాతం ఎన్టీఆర్ కు అని నాతోనే అన్నాడు. అరే అట్లా కాదురా, తప్పురా, అదేందిరా, ఏదో చెంత అని అంటే కాదని వాడు ఏం చేసినాడు, హెచ్కేఎల్ భగత్ ని ఒక ప్రశ్న వేసినాడు. మిస్టర్ భగత్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ది రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఆపరేషన్స్ టేకెన్ అప్ బై ది స్టేట్ గవర్నమెంట్ అని అడిగినాడు. HKL Bhagat swooped on that particular occasion and he said, we could see only a sheet of water. People were literally crying for relief. Nothing has been done by the state government. Under the Godgill formula, the state has to first spend and then only they should seek refund from the central government. We see dismal performance on the part of the state government and he gained an upper hand. తర్వాత రామారావు గారు విలువలుగా ఎట్లా అంటే చాలా బాధపడుతూ పత్రికా విలేకరుల వైపు చూసినాడు. అప్పుడు నా టర్న్ వచ్చింది యాజ్ అన్ ఈనాడు కరెస్పాండెంట్ గా. దెన్ ఐ ఆస్క్డ్ హెచ్కేఎల్ భగత్, సార్, వీ హ్యావ్ హ్యాడ్ నేచురల్ calamities for a fairly long time, so on a number of occasions. Every time the central team visits the state but render no assistance to the state government. Actually, the state government is near to the people. Will this trip of yours also end up as a ritual, or is it going to fetch any meaningful assistance to the state government అని అడిగినాను. అడిగితే భగత్గా నా మీద ఎట్లా ఉరిమి పడ్డాడు. అట్లెట్లా అన్నారు, ఇట్లెట్లా అన్నారు అనేటప్పటికీ నేను అన్నాను, యూ ఫర్గాటన్ యువర్ బైనాక్యులర్స్ ఇన్ ది గెస్ట్ హౌస్ flying from an Avro flight. What was that you could see except a sheet of water? Nothing can be visible అని అన్న. అంటే చెప్తున్నాను, మనము జర్నలిస్టులుగా మనకేంటిది, టు ఫెరట్ అవుట్ ద ట్రూత్. సమ్ టైమ్స్ వి ఆస్క్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఇన్కన్వీనియంట్ టు ద పాలిటిషియన్స్. అంతెందుకండి, నేను అటల్ బిహారీ వాజ్పేయినే అడిగినాను, ఎల్కే అడ్వాణిని అడిగినాను ఢిల్లీలో, ఏమని, యు ఆర్ నాట్ ఎ కెరిస్మాటిక్ పర్సన్ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి, హౌ విల్ యూ లీడ్ దిస్ భారతీయ జనతా పార్టీ అని అడిగినాను. అయితే నో వీఆర్ నాట్ ఎనీవే డిఫరెంట్, వీఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కైండ్. ఐ టేక్ ఆల్వేస్ ది అసిస్టెన్స్ ఆఫ్ వాజ్పేయిజీ, ఐ విల్ రన్ ద పార్టీ అని. ఇట్లా ఎన్నోసార్లు. అంతేదిగా ఈఎంఎస్ నంబూద్రిపాద్ని అడిగినాను, కమ్యూనిస్టులు చాలా డెవలప్ అవుతున్నారు అది ఇది అని అంటే, ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో, మిస్టర్ నంబూద్రిపాద్, వెన్ డూ యూ థింక్ కమ్యూనిస్ట్ విల్ ఫార్మ్ ఎ గవర్నమెంట్ ఇన్ అవర్ కంట్రీ అని అడిగినాను. Young man, in my lifetime it may not be possible, but in your lifetime you may see a communist government at the center. Ante these are all the issues that involve. Dayachesi my request with you is, you are 100% impartial towards everybody. We don't have any friends, we don't have any enemies or foes in the politics. Kakapothe to ask a question which is meaningful, which is useful to the people అనేది అవసరం. అందరికీ యాక్సెప్టబుల్ గా ఉండడం కూడా ఈజీ కాదు, ఇంపాసిబుల్. ఒకటే టాపిక్ లో అందరికీ యాక్సెప్టబుల్, ఒక టాపిక్ లో ఒకళ్ళని తప్పుపడతాం, ఇంకో టాపిక్ లో ఇంకోళ్ళని తప్పుపడతాం కాదు. ఇప్పుడు మన కంటెన్షన్ ఏంటంటే, సి పాలిటిక్స్ హెస్ చేంజ్. ఇప్పుడు మనము వీఆర్ ఇన్ అ మోడర్న్ సెటప్. సో పొలిటీషియన్స్ మస్ట్ ఎక్సర్సైజ్ రెస్ట్రెంట్ ఆన్ దేర్ టంగ్. They should concentrate their energies on the people's service
అట్లా చేయాలి తప్ప భావోద్రేకంతో దురుసు భాష మాట్లాడేసేసి రాజకీయ ప్రత్యర్థులను దునుమాడము, రాజకీయ ప్రత్యర్థులను చెరబట్టడము, తర్వాత అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ వాడడం. ఇప్పుడు ఇదే కాదండి, మేము ఎన్నో సార్లు చూసినాను. డాక్టర్ చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉండడం కూడా ఒక ఎమ్మెల్యే అప్పటి కమ్యూనిస్ట్ లీడర్ గురించి కొంత నెగటివ్ గా మాట్లాడితే దన్నుమల్లేసి నిలబడి టేబుల్ మీద ఇట్లా తంపని కొట్టేసేసి, నీ వయసు, ఆయన అనుభవం అంతా నీ వయసు లేదు, నువ్వు పెద్ద చిన్న మర్యాద లేకుండా ఇట్లా మాట్లాడొచ్చా, నీకు ఇదేం లెసన్ నేర్పిందా కాంగ్రెస్ పార్టీ అని శాసనసభలో తిట్టి కూర్చుని పెట్టినాడు. నేను అట్లాంటి వాళ్ళని చూసినాను. స్పీకర్ గా పి రామచంద్రారెడ్డి గారిని ఎన్నుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు, మెదక్ జిల్లాలో నా అంత సీనియర్ నాయకులు లేడు, కానీ నన్ను ఎవ్వరూ ఒక అవకాశం కూడా నాకు కల్పించలేదు. డాక్టర్ చెన్నారెడ్డి గారు మొట్టమొదటిసారిగా నాకు ఒక అవకాశం కల్పించారు, వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటా అన్నాడు. ఒక రోజు ముందు ఆయన యునానిమస్ గా ఎలక్ట్ అయినాడు. నెక్స్ట్ డే మేము వార్త రాసినాం ఇట్లా జీవితాంతం రుణపడి ఉంటాడు అది అని. అయితే ఆయన స్పీకర్ ను తన పోడియం దగ్గరికి తీసుకుపోయేటప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి మాట్లాడినాడు, ఏమని, నిన్ను జీవితాంతం నాకు రుణపడి ఉండడానికి స్పీకర్ గా మేము నిన్ను ఎంపిక చెయ్యలేదు, అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాదు, ఇండిపెండెంట్ గా ఇంపార్షియల్ గా ఉండాలా, మీ అందరికీ ఆదర్శము అతను అయ్యదేవర కాళేశ్వరరావు అనేటువంటి మాట మాట్లాడినాడు. అంటే ఆ రకమైన ప్యాటర్న్ ఆఫ్ లీడర్స్ ను చూసిన మనకు ఇవాళ ఈ పొలిటీషియన్స్ ఎవరైతే కొంతమంది వితౌట్ ఎనీ కల్చర్, తర్వాత గంటకో పార్టీ మార్చేవాళ్ళు, వీళ్ళు మనకి మోరల్స్ చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాదు. నిన్న ఏ పార్టీలో ఉన్నాడు, ఈ రోజు ఏ పార్టీలో ఉన్నాడు, రేపు ఏ పార్టీలో ఉంటాడో గ్యారెంటీ ఏముంది? వీళ్ళు పదవుల కోసం చెప్పి హ్యాంకరింగ్, దే ఆర్ ఫిషింగ్, దట్స్ ఆల్. సో వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దట్. ది క్వశ్చన్ హియర్ ఈస్, షుడ్ వి అప్లై a good language which is acceptable to modern society or not? What is the example that we want to set in? మనము కొత్త యువతరాన్ని రమ్మంటున్నాం కదా రాజకీయాల్లోకి, చదువుకున్న వాళ్ళు. అయితే రేవంత్ రెడ్డి ఇంకా 18 సంవత్సరాలకే ఓటింగ్ హక్కును తగ్గించమన్నాడు. 21 సంవత్సరాలు అవసరం లేదు, 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది, కంటెస్ట్ చేయడానికి 18 సంవత్సరాలు సరిపోతుంది, ఎందుకు 21 సంవత్సరాలు 25 సంవత్సరాలను మాట్లాడిన వ్యక్తి. మరి ఈనాడు ఆయన మాట్లాడుతున్న రాజకీయ పరిభాష ఎవరికి ఆదర్శప్రాయంగా ఉంటది? అది ఏ రకమైన భాష? అఫ్ కోర్స్ గవర్నమెంట్ లాస్ట్ 2 days మాట్లాడలేదు, మీరు అబ్జర్వ్ చేశారు లేదా? మొదట రవీంద్ర భారతిలో హార్వర్డ్ నుంచి వచ్చిన తర్వాత రవీంద్ర భారతిలో మాట్లాడు, నెక్స్ట్ డే సభలో మాట్లాడు. బట్ లాస్ట్ 2 days కరీంనగర్, నిజామాబాద్ లో ఆ విషయం తీసుకురాలేదు. జాతిపిత తర్వాత వెలమ కులాన్ని ద్వేషిస్తూ భరత్ గారు, కొన్ని విషయాల్లో మీరు వాస్తవాలు గ్రహించాలి. కరీంనగర్ లో వెలుమ జాతిది కొంత డామినెంట్ పొజిషన్. నిజామాబాద్ లో కూడా ఇన్ సమ్ పాకెట్స్ వెల్మాస్ ఆర్ హోల్డింగ్ ఎ స్వే ఓవర్ ది ఎలక్టరేట్. కాబట్టి రాజకీయ అవసరాల కోసం అక్కడ మాట్లాడలేదు తప్ప సడన్ గా వెలుమ కమ్యూనిటీ మీద ఆయనకి ఏదో ప్రేమానురాగాలు రాలేదు. ఆయనే రాజకీయ అవకాశవాదంతోనే మాట్లాడుతున్నాడు తప్ప ప్రజల హితం గురించి మాట్లాడలేదు. మనం అన్న తర్వాత అంటే మీ ద్వారా ఈ జీటీవీలో వచ్చిన డిబేట్ల ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల్లో ఏం పనిచేసింది అనేటువంటి అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత శ్రద్ధ వహిస్తున్నాడు. మీరు మొట్టమొదటి రోజు ఎప్పుడైతే అతను వచ్చి ఆ సభలో మాట్లాడిన తర్వాత, రావి నారాయణ రెడ్డి సభలో మాట్లాడిన తర్వాత నేను కూడా మీతో అన్నాను, ఏమని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఏం సాధించినాము, ఏం సాధించలేదు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవి లేవు, అసలు ఎలక్షన్ మేనిఫెస్టో డస్ ఇట్ క్యారీ ఎనీ మీనింగ్ ఆర్ నాట్? మేనిఫెస్టో పట్టుకొని దాన్ని చూసి ఇవి చేసినాం, ఇవి చేయలేదని చెప్పి ఓట్లు అడగాలి తప్ప ప్రతిపక్ష నాయకులను తిడితే ఏం లాభం అని అన్న తర్వాత ఇప్పుడు కొద్దిగా భాష మార్చుకున్నాడు. ఎనీవే, ఇట్స్ ఎ వెల్కమ్ డెవలప్మెంట్. వెల్కమ్ చేయాలి. కరీంనగర్ లో, నిజామాబాద్ లో మాట్లాడకపోవడానికి వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఒక్కళ్ళు కనీసం వ్యతిరేకించిన. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ నుంచి మెసేజ్ వచ్చింది ఏంటంటే, ఆ తిట్లకు సంబంధించిన ఇష్యూను దాని మీద మీరు ఎవరు రియాక్ట్ కాకండి, మున్సిపల్ ఇష్యూస్ మాత్రమే మాట్లాడండి అని చెప్పి అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అవునండి, డైవర్ట్ కావద్దని. అట్లీస్ట్ ఒకళ్ళు మాట్లాడకపోతే ఇంకోటి రాజకీయ పార్టీలు అన్నింటిలో తేడాలు వస్తాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నింటిలో మార్పు వస్తాయి. భరత్ గారు, ఎప్పుడైనా అధికారంలో ఉన్న వ్యక్తి ఏ మార్గంలో పోతే ప్రజలు ఆ మార్గంలో ఉంటారు. యథా రాజా తథా ప్రజ. కాబట్టి ది వన్ ఇన్ పవర్ మస్ట్ ఎక్సర్సైజ్ రిస్ట్రెంట్.
It is not the opposition. Opposition is always credited with going beyond the accepted lines. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. సరే, కాకపోతే ఆ జనరేషన్ ఆఫ్ పాలిటీషియన్స్ వేరు, ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ పాలిటీషియన్స్ వేరు. దీస్ ఆర్ ఆల్ నాట్ పాలిటీషియన్స్ బేసికల్లీ. దీస్ ఆర్ ఆల్ గుత్తేదారులు, కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్లు. వీళ్ళంతా రాజకీయాలలో డబ్బు ప్రమేయంతో వచ్చి సీట్లు కొనుక్కొని పోయే వాళ్లే. న్యాయంగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకి ఎంతమంది టికెట్లు వచ్చినాయండి? అక్కడ జీవన్ రెడ్డి గొట ఏడుస్తున్నాడు. నిన్నగాక మొన్న స్పీకర్ తో తీర్పు తెచ్చుకున్నారు. ఆయన విద్యాసాగర్ రావు అసలు పార్టీ మారలేదని, ఆయన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని. ఆ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఒక మీటింగ్ లో ఆయన మాట్లాడింది సోషల్ మీడియాలో ఉంది, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. అనవసరంగా ముఖ్యమంత్రి ఏదో ఒక కండువా కప్పినంత మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినానని నన్ను అపఖ్యాతి తీసుకువచ్చినారు, నేను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అన్నాడు. ఇవాళ ఆయనను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ చేసినారు. ఇవాళ ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది. హౌ డు దే డిఫెండ్ దెమ్సెల్స్? ఇప్పుడు ఏ పార్టీ అయితే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిందో, 10th షెడ్యూల్ తీసుకొచ్చిందో, ఐ వాజ్ ఎ లైవ్ విట్నెస్ టు వాట్ రాజీవ్ గాంధీ వాజ్ స్పీకింగ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, వై దేర్ వాజ్ ఎ నీడ్ ఫర్ 10th షెడ్యూల్ అని. రాజకీయాల్లో అయారాం గయారాం అనేటువంటి కల్చర్ వల్ల పొలిటికల్ మొరాలిటీ ఈస్ గోయింగ్ టు యాషెస్. తర్వాత అతను ముంబై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో కూడా అన్నాడు, ఏమని, కాంగ్రెస్ పార్టీ అనేది దళారీలమయమవుతున్నది, కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీ పోతున్నది, మనం దీన్ని మార్చాలా అని అన్నాడు. దాని మీద కొంతమంది కమలపతి త్రిపాఠి వాళ్ళు వీళ్ళు కొంతమంది ఆబ్జెక్షన్ చెప్పినారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ political churning must happen in political parties. Ultimately, the edifice of a political party will be always dependent upon the bricks called the party workers. జెండా మోసేవాడికి అధికారులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు బుద్ధి తెచ్చుకోవాలా. నితిన్ నవీన్ ని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేసినారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ కాంగ్రెస్? ఇంపాసిబుల్. ఐఎమ్ టెలింగ్ వెరీ ఫ్రాంక్లీ. కాంగ్రెస్ లో అట్లాంటి ఒక దిగ్విజయ్ సింగ్ ఒట్టిగా ఒక మర్యాదగా మెచ్చుకున్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్. మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాగలడు, ఇది ఇట్లాంటి పార్టీలలోనే సాధ్యమన్నాడు. ప్రతిపక్ష నాయకుడు అయి కూడా అంటే స్పోర్టివ్ స్పిరిట్ లో అన్నాడు. దాని మీద ఆయన ఎంత రచ్చగీడ్చినారు అంటే రాజకీయాలను శత్రువులాగా భావించడం, రాజకీయ ప్రత్యర్థులను, తర్వాత కక్ష సాధింపు చర్యలు చేయడము, అటాకులు చేయడము. ఇప్పుడు మనం ఆంధ్ర పాలిటిక్స్ చూస్తున్నాం, ఎంత ఘోరంగా ఉంది సార్. పెట్రోల్ బాంబులు, కథ కార్ఖానా, అసలు ఈజ్ దేర్ ఎనీ కంపారిజన్? దీన్ని మనం నిరసించినాము. కాబట్టి ఈ రోజు కూడా ఇఫ్ ది ఐ హర్డ్ చీఫ్ మినిస్టర్స్ స్పీచ్ ఇన్ నిజామాబాద్, he was more or less trying to explain what has been done during the last 2 years, how much is required to be done, ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తాం. నన్ను ముదిరాజ్ అన్నారు, నన్ను గౌడ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు అన్నారు. సరే, 42% రిజర్వేషన్ ని అటకెక్కిచ్చేసి ఎన్నైనా మాటలు మాట్లాడతాడు. ఆయనకి ఎన్నడూ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి లేదు. ఆయన ఎవరు క్రెడిట్ రేవంత్ రెడ్డి for doing anything for the weaker sections. He is only a rank casteist. He will only support his own community. కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు మనతో పాటు. కత్తి వెంకటస్వామి గారు, నమస్కారం. మీ ఉద్దేశంలో ఎవరు జాతిపిత, తెలంగాణ జాతిపిత ఎవరు? ఈ బూతు మాటలు ఇవన్నీ ఎప్పుడు పోతాయి తెలంగాణ ఏమంటారు తెలంగాణ పొలిటికల్ స్పెక్ట్రమ్ నుంచి? సార్ ఒక ఉపాధ్యాయుడు, లెక్చరర్స్ అసోసియేషన్ చాలా కీలక పాత్ర. తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ ఏసీలో కూడా కీలక పాత్ర కత్తి వెంకటస్వామి గారిది. ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ సారా జాతిపిత, కేసీఆర్, కోదండరాం సారా? ముందుగా మీకు ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. జాతిపిత ఒకడే, అది ఎస్టాబ్లిష్డ్ ఐకాన్ కింద జాతిపిత మహాత్మా గాంధీ. ఇక భారత జాతికి జాతిపిత ఒకడు ఉన్నాక ఇక మళ్ళీ మనం ఎంతమందిని జాతిపితలు పెట్టుకున్నాము, అదొక క్వశ్చన్. రెండవది, తెలంగాణ ఉద్యమం ఇవాళ వచ్చింది కాదు, తరతరాలుగా తెలంగాణ ఉద్యమం 52 కావచ్చు, లేకపోతే 69 కావచ్చు, ఈనాడు కావచ్చు. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని తీసుకుందాం అనే కాడికి వస్తే, ఈ చివరి దశ ఉద్యమంలో నిజంగా ఒకవేళ అలా మనం సంబోధించాల్సి వస్తే ఆచార్య జయశంకర్ కంటే ఇంకా అరువులు ఎవరు లేరు. అది పెట్టాలా, అది తీసుకోవాలా వద్దా అనేది తర్వాత అంశం అయినప్పటికీ, ఒకవేళ ఇఫ్ మనం అట్లా ఒకరిని పిలవాలనుకుంటే వారే తప్పనిసరిగా దానికి సంపూర్ణమైనటువంటి ఉద్యమ ప్రదాత అయినటువంటి ఆచార్య జయశంకర్ గారి దానికి అర్హులైతారు. సరే, మిగతా వాళ్ళు ఇప్పుడు అభిమానంతో ఎవరినైనా అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు గాను, ఇప్పుడు నేను కోదండరాం గారు
అట్లాగే నేను జయశంకర్ గారు 2-3 సార్లు మేము ఇది తాండూరు వెళ్లి వస్తున్న సందర్భంగా ఇట్లాంటి డిస్కషన్ వచ్చింది. నేను కోదండరామ్ సార్ వచ్చినప్పుడు రాత్రి 1 గంటకు ఒక గ్రామం ప్రజలు వెయిట్ చేస్తున్నారు మా కోసం, మేము తాండూరు నుంచి వస్తుంటే. సో రాత్రి 1 to 2 మేము ఆ గ్రామంలో ఉన్నాం, మొత్తం గ్రామం తెచ్చి. అంటే నేను ఆ సందర్భంగా సార్ తోటి నేను ఇది డిస్కస్ చేసినప్పుడు చెప్పిన, సార్ తెలంగాణ అంటే జాతీయోద్యమంలో గాంధీజీ ప్రయాణంలో ఇట్లాంటి సన్నివేశాలు జరిగినాయని చూసాం. ఇప్పుడు మీకు కూడా మీ ద్వారా కూడా అదే అవకాశం వస్తుంది, అట్లాంటి సన్నివేశమే అని. అంటే ఉద్యమంలో అందరం, అంటే కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే కోదండరామ్ సార్ కావచ్చు, మన అందరికీ మార్గదర్శిగా ఉన్నటువంటి ఆచార్య జయశంకర్ గారు కాదు, అందరు పనిచేసినారు. ఇప్పుడు టిఆర్ఎస్ మిత్రులు వాళ్ళ అభిమానం కొద్దీ కేసీఆర్ గారిని జాతిపిత అనుకుంటున్నారు. అనుకోనియండి, మనకేమో పెద్దగా అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. అటువంటిప్పుడు ఎవనికిరా అని ఎందుకు వాడాల్సి వచ్చింది? ఎవనికిరా నువ్వు జాతిపిత అని వాళ్ళు అనుకుంటే మీరు తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్పండి, లేదా జాతిపిత జయశంకర్ అని చెప్పండి. ఎందుకు ఏజ్ లో 16 సంవత్సరాలు పెద్ద వ్యక్తిని అట్లా తిట్టొచ్చు? భరత్, ఒక్క మాట, మీరు మొన్న చూసినట్టున్నా మీరు ఆయన అన్న రోజే నేను విన్నాను మీరు మాట్లాడింది. ఆయన ఏజ్ ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడింది చూసిన. భరత్, మీకంటే ఎక్కువ, మీ మీడియా వాళ్ళకంటే ఎక్కువ నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, లేకపోతే అంతకుముందు సహచరుడుగా కేసీఆర్ గారితో ఉన్నా, భాష విషయంలో ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. అది ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉపయోగించిన భాషను ఏ రకంగానూ నేను సమర్థించాను. ఇండివిజువల్ గాను సమర్థించాను, పార్టీ పరంగా కూడా. పార్టీ ఎప్పుడే శరత్ సార్ చెప్తున్నాడు కదా, పార్టీలో ఎంత గొప్పగా వ్యవహరించిన వ్యక్తులు ఉన్నారనేటువంటి చెన్నారెడ్డి గారి ఎగ్జాంపుల్ చెప్పిండు కదా. లేకపోతే మీరు ఆల్ ఇండియా లెవెల్లో మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నటువంటి మా ఖర్గే గారి యొక్క భాష చూడండి, ఎక్కడైనా తొందరపడేది ఉన్నదా? ఎక్కడైనా ఎవరైనా దూషించిన ఈ దూషణ భూషణాలు అనేటువంటిది సమంజసం కాదు పాలిటిక్స్ లో. సో పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించాలి, అది ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. మరి హైకమాండ్ చెప్పదా? ఇక్కడ రాష్ట్ర నేతలు చెప్పదా? రాష్ట్ర నేతలం కూడా మేము పదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారితో సహా అందరికి చెప్తున్నాం. కొంతమంది వినిపించుకుంటారు లేదు, రేవంత్ రెడ్డి గారు కూడా వినిపించారు. దాంతో మాకు పార్టీకి ఇబ్బంది వస్తుంది. నేను ఓపెన్ గా చెప్తున్నా, దే మే టేక్ యాక్షన్ అగ్నెస్ట్ మీ, బట్ నేను చెప్తున్నా పార్టీ యొక్క గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీలో మీరు ఆ పార్టీలో ఉండి నిజంగా చెప్పడం భాష విషయంలో పార్టీలో ఉన్నా లేకున్నా సార్, ఇందాక చెప్పినాం కదా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. సత్యమే చెప్పాలి కానీ ప్రియంగా చెప్పాలా అనే నానుడి భారత సంస్కృతిలో ఉంది. దాన్ని ఆకలింపు చేసుకొని వ్యవహరించాల్సినటువంటి బాధ్యత అందరికంటే ఎక్కువ రాజకీయ నాయకుల మీద ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులే అల్టిమేట్ ఈజ్ ఆల్మైటీ అన్నట్టుగా రాజకీయాలే కదా మొత్తాన్ని అన్నిటినీ శాసిస్తున్నది. సో రాజకీయాలే మార్గదర్శి కూడా కావాలి కదా. సో కాబట్టి ఎవరికి ఎగ్జామ్స్, నేను గతంలో కేసీఆర్ గారితో నేను కలిసి పనిచేసిన, ఈవెన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ది మూమెంట్ తెలంగాణ మూమెంట్ నడుస్తున్నప్పుడు కూడా సందర్భాల సహితంగా సార్ కొంత భాషలో మనం సంయమనం పాటిస్తే మంచిదని చెప్పినటువంటి అనుభవం నాకున్నది. ఆయన విన్న సందర్భం ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, మిత్రుడు, మా జూనియర్, మాతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, ఇవాళ కూడా మేము కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రిగా మా లీడర్ గా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. కానీ భాష విషయంలో పార్టీ ఇవ్వదు, వ్యక్తిగతంగా కూడా ఇవ్వము. దాన్ని డెఫినెట్ గా మార్చుకోకపోతే మాకే నష్టం జరుగుతుంది, మా పార్టీకే నష్టం జరుగుతుంది అల్టిమేట్ గా. సో దాన్ని ఇవాళ అంటే ఈ భాష విషయానికి వచ్చేది ఉండదంటే, శరత్ గారు అన్నట్టుగా రాజకీయాల్లో మార్పులు వచ్చినాయి. రాజకీయ మార్పులలో అందరి భాషలు ఇట్లా ఉపయోగిస్తున్నారు. మోడీ గారు దీనికి ఏం అతిథుడు కాదు, వ్యంగ్యాస్త్రాలు వేసేసి బూతులు ఎక్కడ మాట్లాడలేదు నరేంద్ర మోడీ, మాట్లాడలేదు ఎప్పుడు. డిగ్రేడేషన్ మిత్రమా, కేవలం ఒక పదం బూత్ పదం ఉపయోగిస్తేనే కాదు, డిగ్రేడేషన్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆల్సో ఇట్ కమ్స్ అండర్ ద పార్లమెంట్ లాంగ్వేజ్ విషయంలో అది వస్తుంది. అది మోడీ గారు గతంలో ఉల్లుకే పట్టే అని
మాట్లాడినటువంటి ఉమాభారతి గారు లేరా, అంతగా సాధ్వి రిదంబర లేరా, లేకపోతే భాష విషయంలో వాజ్పేయి గారు అట్లాంటి పెద్ద నేతలు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి నెహ్రూ గారు, గాంధీ గారు ఆ టైంలో ఉన్నటువంటి నైతికమైనటువంటి విలువలు లేకుండా రోజు రోజుకు దిగజారిపోతుంది. అది మీరు అన్నట్టుగా డైరెక్ట్ బూతుల కాడికి వచ్చింది. ఇది సమంజసం కాదు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి గొడ్డలు పెట్టు. దీన్ని నేను వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను వ్యతిరేకిస్తున్నా. డెఫినెట్ గా దానికి మనం ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన పెద్దలందరి ముందు, పెద్దలు ఒక మార్గదర్శకులు కావాలంటే పెద్దల ముందు లీడింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నట్టుంటే శంకరపోతేనే తీర్థం అంటారు కదా. ఇప్పుడు మీరే అంటున్నారు కరీంనగర్ లో మాట్లాడలేదు, కొద్దిగా మార్పు వచ్చింది, సంతోషం అని అంటున్నారు. పొజిషన్ లో ఉన్న వాళ్ళే, అంటే పొజిషన్ లో ఉన్న వాళ్ళ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటది కింది స్థాయిలో ఉన్న వాళ్ళకంటే. సో కింది స్థాయి వాళ్ళు ఎగ్జామ్షన్ లేదు, పై స్థాయి వాళ్ళు ఎగ్జామ్షన్ లేదు. పై స్థాయిలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి, పై స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా నేనైతే సజెషన్ ఇస్తున్నా, మిత్రమా మీరు ముందు మారండి, మీ ద్వారా మొత్తం పార్టీ లైన్ మారుతుంది అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సారంగుల అమర్నాథ్ గారు, ఏంటి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది జాతిపిత వ్యవహారం, లేకపోతే తిట్లు తిట్టుకుంటున్న వ్యవహారంలో? భరత్ గారు, మొదట మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులకు, మన ప్రేక్షకులు అందరూ నమస్కారం. ఈ జాతి అనాదిగా ఉన్న జాతి, దీనికి పిత అని చెప్పడం అయితే తప్పు. అది తెలంగాణ జాతి ఉన్నది కాబట్టి తెలంగాణ పోరాటం వచ్చింది. భారత జాతి అనేది ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి భారతదేశానికి స్వతంత్రం కావాలని పోరాడాం. అంతేగాని గాంధీ గారు జాతి పిత అని, లేకుంటే ఈయన ఇంకోటి అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. 100% గాంధీ జాతి పిత కూడా కాదంటారా? గాంధీ కూడా జాతి పిత 100% కాదు, నేనైతే నమ్మను. అది ఎవరైనా అనుకుంటే అనుకోని, అది వాళ్ళ ఇష్టం. దాన్ని నేను ఐ అగ్రీ టు డిసగ్రీ, కానీ వాళ్ళ యొక్క భావాన్ని మనం ఎందుకు కించపరిచడము? సో వాళ్ళు అనుకుంటే అనుకుండవచ్చు. హ్యావింగ్ సెడ్ దట్, సో దానికి పెద్ద ఇంకా ఫర్దర్ గా జాతిపిత అనే వర్డ్ కి అయితే డిస్కషన్ అయితే ఫర్దర్ గా ఉండాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ జాతి అనాదిగా ఉంటున్న జాతి, దీనికి సనాతన ధర్మం అని, అంటే అనాదిగా వస్తున్న జాతి కాబట్టే కదా మనము భారతదేశ అస్తిత్వం కోసం పోరాడి మనం తెచ్చుకున్నాం కదా స్వతంత్రం. లేకుండా స్వతంత్రం ఎందుకు? స్వతంత్రం దేనికి? ఇప్పుడే ఈ జాతి స్టార్ట్ అయ్యేది ఉంటే స్వతంత్రం దేనికి తెచ్చుకున్నాము? భారత జాతి అనుకునే కదా స్వతంత్రం తెచ్చుకున్నది. సరే, హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు మనము యాక్చువల్ గా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఒక 12 రోజులు దేవోస్ అట్లానే అక్కడి నుంచి హార్వర్డ్ కు వెళ్ళి వచ్చి, ఈ అంటే మళ్ళీ బూతులు గిట్ట మర్చిపోయినానేమో అని, లేకుంటే మళ్ళీ తిట్లేమన్నా మధ్యలో మాట్లాడుకుంటే ఆయన గిట్ట జ్ఞాపకం చేయాలనుకొని చెప్పారా మరి అర్థం కాలేదు. అసలు అసందర్భంగా, టోటల్ గా సందర్భం లేకుండా అసలు ఏది పడుతుంది మాట్లాడారు. ఆ రోజు మున్సిపల్ ఎన్నికలలో, మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో వారు అక్కడికి ప్రభుత్వం మీటింగ్ కు వెళ్ళి, ప్రభుత్వ డబ్బులతో, అంటే ప్రజల డబ్బులతో ప్రభుత్వం మీటింగ్ అది, ఆ మీటింగ్ లో వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలేంది? నిజంగా వారు ఒకవేళ చిత్తశుద్ధి ఉండుంటే తెలంగాణ ప్రజల పైన ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో, అంటే 26 నెలలలో మున్సిపాలిటీలలో, అంటే 150 మున్సిపాలిటీలు మొన్న కలిసిపోయినాయి, కానీ అభివృద్ధి విషయంలో 150 కౌంట్ చేయాలి కాబట్టి 150 మున్సిపాలిటీలలో ఈ 2.5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారు? ఈ 26 నెలల్లో ఎన్ని ఎస్టీపీలు కట్టారు? ఎన్ని ఫైర్ ఇంజిన్లు కొత్తగా ఉన్నారు? ఎన్ని ఇల్లులు కట్టించారు? లేకుంటే ఎన్ని అర్బన్ హెల్త్ మిషన్ కింద ఎన్ని కొత్త రిక్రూట్మెంట్ చేశారు కొత్త డాక్టర్లను? ఎన్ని ప్రజా వైద్యశాలలలో మీరు కొత్త ఇవి తీసుకొచ్చారు ఎక్విప్మెంట్? ఎన్ని టెస్టింగ్ సెంటర్స్ పెట్టారు? ఎన్ని ల్యాబ్స్ పెట్టారు? అసలు అవి మాట్లాడడానికి దమ్ము లేక, అవన్నీ చేయలేక, అవన్నీ చేసి లేరు కాబట్టి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఏంది ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సార్, రోజు రాత్రి 12:30కు మాట్లాడుకుంటారు వాళ్ళు. రేపు పొద్దున ఇది తిడతా, మళ్ళీ నువ్వు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఇంకోటి తిట్టు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నేను ఇది తిడతా. ఈ విధంగా నడుస్తున్న తెలంగాణ రాజకీయం. ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రధానమైన అంశాలు ఏముండాలండి? రోడ్లు ఉన్నాయా లేవా? డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నదా లేదా? 150 మున్సిపాలిటీలు చేశారే. నేను ఒక్కటి చెప్తున్నా భరత్ గారు, మొత్తం దేశంలో మున్సిపాలిటీలలో ఒక్క ఎస్టీపీ కూడా లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే మొత్తం టోటల్ మున్సిపాలిటీలు నేను చెప్తున్నా. ఈ రోజు 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్. నేను అన్ని మున్సిపాలిటీలలో ఎస్టీపీ లేని ఏదైనా రాష్ట్రం ఉన్నదంటే అది కేవలం తెలంగాణ మాత్రమే.
మీరు వివిధ రాష్ట్రాలలో కొన్నిట్లలో ఉన్నాయి, కొన్నిట్లో లేవు. కానీ ఇక్కడ జీరో, అసలు ఒక్క మున్సిపాలిటీలో కూడా లేదు. రెండోది మున్సిపల్ మన ఫైర్ సేఫ్టీ. ఇప్పటికిప్పుడు మనము గత సంవత్సరాన్ని అనలైజ్ చేసుకుంటే ఎన్నో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి కదా. ఒక్క ఫైర్ ఇంజిన్ అన్న కొన్నారా వీళ్ళు? అంటే లాస్ట్ 24 నెలల్లో ఒక్కటి నేను వెబ్సైట్ లో చూస్తే జీరో. ఇలాంటివి ఎన్ని చెప్పాలి? ఇప్పుడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 9,584 కోట్లు ఇచ్చింది కాబట్టి కనీసం ఆ మున్సిపాలిటీలలో ఈ రోజు కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇది సరిపోదు, కానీ కనీసం ఆ పనులు జరుగుతున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 స్కీమ్ కింద తీసుకొచ్చిన 252 ప్రాజెక్టులు మాత్రమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో ఇవన్నీ ఇష్యూ కాకుండా ఎందుకున్నాయి? ఇవన్నీ ఇష్యూస్ కాకుండా వేరే వేరే ఇష్యూస్ వస్తున్నాయి. అదే భరత్ గారు, దట్ ఈస్ ద క్యాచ్ హియర్. దట్ ఈస్ ద క్యాచ్. ఆ క్యాచ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు. అంతకుముందు 9.5 సంవత్సరాలు ఉన్న ఇప్పుడు భరత్ గారు కూడా మాట్లాడుతున్నారు. కాదు అమర్ గారు హేట్ స్పీచ్. అమర్నాథ్ గారు బి యాక్టివ్ ఇన్ మీడియా ఆల్సో. మీరు నిన్ననే ముఖ్యమంత్రి గారు ఈ 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు మేము ఎంత ఇచ్చిందో చెప్పిందో ఒకసారి చెప్తున్నారండి. దయచేసి నన్ను కంప్లీట్ చేయండి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ కేసీఆర్ గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఆ తర్వాత కేటీఆర్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. సో ఈ 12 సంవత్సరాలలో అయితే ముఖ్యమంత్రి లేకుండా ముఖ్యమంత్రి కుటుంబమే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాలలో ఏ మున్సిపాలిటీలలో ఏ అభివృద్ధి పథకాలు చేశారో మీరు ఒక్కసారి చూడండి. ఏదైనా మున్సిపాలిటీకి నేను వస్తా, మరి ఎస్టీపీలు ఎందుకు గట్లేదు? ఎందుకు ఫైర్ సేఫ్టీ గురించి మాట్లాడతలేరు? ఎందుకు బేసిక్ ఫెసిలిటీస్ అంటే పార్క్? మీరు కూడా ఒక నిమిషం, మీ పార్టీ నేతలు కూడా హేట్ స్పీచ్ లే చేస్తున్నారు. ఉపేంద్ర గారు ఆగండి. మీరు వేరే వాళ్ళ అక్కడ మాట్లాడి మీకు ఒక్క నిమిషం మీ మాట్లాడిన తర్వాత ఉపేంద్ర గారు ఆగండి ఒక్క నిమిషం. ఉపేంద్ర గారు ఆగండి ఒక్క నిమిషం. ఉపేంద్ర గారు ఆగండి ఒక్క నిమిషం. మీకు అవకాశం ఇచ్చిన మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు మున్సిపాలిటీలోనే మాట్లాడుతున్నారు. అట్లా ఉపేంద్ర గారు అట్లా గెస్ట్ డీసెన్సీ అట్లా క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. మీకు తెలియకపోతే కాదా? మీకు తెలియదు. ఆయన ఒక్క నిమిషం, ఆయన ఐఏఎం లో చదువుకున్నారు. మీరు తెలంగాణ క్వశ్చన్ చేస్తే ఎట్లా? మీకు తెలియకపోతే ఆయన ఐఏఎం లో చదువుకున్నారు. అట్లా గెస్ట్ డీసెన్సీని దెబ్బ చేయడం కరెక్ట్ కాదు. మీ తెలంగాణ అయితే కాకపోతే మీ తెలంగాణ మీరు ఎవరు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదంటే గెస్ట్ డీసెన్సీ దెబ్బ చేయడం కరెక్ట్ కాదు. అది మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడే మనం బూతుల గురించి మాట్లాడుకుంటున్నాం భరత్ గారు. ఇప్పుడే బూతుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడే ఇదే సందర్భంలో పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నాము. సో మరి మిత్రుల యొక్క పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏందో వెంటనే మన ప్రేక్షకులకు అంటే ఒక్క సెకండ్ కూడా వాళ్ళు ఓపిక లేరు. వెంటనే వాళ్ళ యొక్క తత్వం బయటకు వస్తున్నది. వాళ్ళ యొక్క పార్టీ యొక్క స్టాండ్ ఏంది, వాళ్ళు నేనేం ఛాలెంజ్ చేస్తున్నానండి? మీరు ఎస్టీపీ కట్టలేదని చెప్పాను, మీరు మున్సిపాలిటీ అని చెప్పు. ఒక మున్సిపాలిటీ పేరు చెప్పు, ఎస్టీపీ ఉన్న మున్సిపాలిటీ. మీ యొక్క గొప్పతనం అయితే ఆ గొప్పతనం ప్రజలు ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు ఓడగొట్టి. కరెంట్ ఇచ్చి ఎన్ని రకాల డెవలప్మెంట్ అయితే ఇట్లా మాట్లాడితే సార్ నోరుందని అరే మాటలు డెవలప్ కాలేదంటే అయిందని చెప్పండి. మీరు చెప్పండి. ఒక్క నిమిషం. బీజేపీ వాళ్ళు డెవలప్ కాలేదంటే మీరు డెవలప్ అయిందని చెప్పండి. బీజేపీ వాళ్ళు కూడా అంతేగాని ఉపేంద్ర గారు బీజేపీ వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పాలో మీరు డిక్టేట్ చేస్తారు. తప్పు కదా. ఆయనకి ఏమైనా సందర్భం అవసరం ఉందా? ఒక్క నిమిషం. బీజేపీ వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పాలి? ఆయన అబ్యూజివ్ లాంగ్వేజ్ అభివృద్ధి. ఒక్క నిమిషం. నేను అనేది ఒక్క నిమిషం. అందరూ ఆగండి. ఒక్క నిమిషం అందరూ ఆగండి. ఉపేంద్ర గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలో మీరు చెప్తే ఇట్లా, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలో మీరు చెప్తే ఇట్లా. ఆయన ఏమైనా బూతులు మాట్లాడితే మీరు కేసీఆర్ తిడితేనండి. ఆయన మున్సిపాలిటీ డెవలప్ జరగలేదంటే జరిగింది అని మీరు చెప్పండి. అవాస్తవాలంటే జరిగిందని చెప్పాలా? జరిగిందని చెప్పాలి అంతే. మున్సిపాలిటీలు అభివృద్ధి జరిగే అద్భుతంగా ఉన్నాయి. చాలా ఏమంటారు
చాలా చాలా అద్భుతం అని చెప్పాలి. ఆ ఆన్సర్ ఎట్లా చెప్తారు? ఆయన బీజేపీ కదా, మీరు చెప్పిన ఆన్సర్ ఎట్లా చెప్తాడు? ఎట్లా సార్ మసూద్ మారేడు గారు చెప్తా కాదు, మధ్యలో ఎందుకు ఒక్క నిమిషం మధ్యలో ఇంటర్ఫేర్ కాకండి. మధ్యలో ఇంటర్ఫేర్ కాకండి, ఒక్క నిమిషం మాట్లాడినండి ఉపేందర్, మీరు అట్లా అయితే ఎట్లా? ఒక్క నిమిషం మాట్లాడండి, మధ్యలో ఎందుకు అవుతున్నారు? ఒక్క నిమిషం పీసీఆర్ ప్లీజ్ మ్యూట్ ఉపేంద్ర, ప్లీజ్ మ్యూట్ ఉపేంద్ర, ఒక్క నిమిషం పీసీఆర్ ప్లీజ్ మ్యూట్ ఉపేంద్ర. మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడుతుంది. అమర్ గారు, ఒకటి హేట్ స్పీచ్ గురించి వస్తే ధర్మపురి అరవింద్ గాని బండి సంజయ్ గాని వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి అలా అంటే వాళ్ళు కూడా తిడుతున్న సందర్భం ఉంది, దాన్ని ఎట్లా డిఫెండ్ చేస్తారు? ఇప్పుడు భరత్ గారు, ఇక్కడ హేట్ స్పీచ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక విషయాన్ని మనము అభివృద్ధి విషయాన్ని అంటే ప్రజలకు అభివృద్ధి చెప్పలేనప్పుడు అలాంటి సందర్భాలు పదే పదే వస్తున్నాయి తెలంగాణలో. ఎందుకు? టిట్ ఫర్ టాట్ లాగా వారు ఒకటి స్టార్ట్ చేయడము, ఇంకొకరు దాన్ని టిట్ ఫర్ టాట్ లాగా మాట్లాడడం. అసలు ఫస్ట్ బాధ్యత ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రి అందరికన్నా పెద్ద వ్యక్తి. ఒకవేళ ఆపోజిషన్ పార్టీ ఏదైనా ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడినా కూడా కడుపులో పెట్టుకొని ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఖచ్చితంగా అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిన్న స్పీకర్ గారిని పట్టుకొని, అదే చైర్మన్ గారిని పట్టుకొని యారన్నారు. అది వెంటనే భారతీయ జనతా పార్టీ పెద్ద గగ్గోలు పెట్టాల్సిన అక్కర్లేదు కదా, చేయలేదు, వాళ్ళు వదిలిపెట్టేశారు. ఓకే, వారి విఘ్నతగా వదిలిపెట్టాం. అది అట్లా నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడాలి. అభివృద్ధి గురించి మాట్లాడమని మేము అంటున్నాము. డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దని చెప్తున్నాము. డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు తిడితే ఏమైతుంది? ఈయన ఒకళ్ళని తిడతారు, వాళ్ళు రెస్పాన్స్ తిడతారు. ఇప్పుడు హెడ్లైన్స్ ఏముంటాయి చెప్పండి? ఒక పేపర్ లో గానీ న్యూస్ లో గానీ ప్రజలకు, మీకు మీడియాలో ఉండే ఈ హాఫ్ అన్ అవర్ సమయమో లేకుంటే 15 నిమిషాల సమయమో ప్రజలకు మనం ఏం చెప్పాలి? నిజంగా అభివృద్ధి ఏం జరిగింది, నిజంగా అభివృద్ధి ఏం జరగలేదు, ఇంకా ఏం బాకీ ఉన్నది, ఇంకా ఏం బాకీ లేదు, ఇదే కదా చెప్పాల్సింది. ఇప్పుడు ఈ రోజు రైతు భరోసా ఈ డబ్బులు వేయలేదు, మహాలక్ష్మి పథకం కూడా ఇవ్వట్లేదు. జూన్ 2, 2025 వేయాల్సిన రాజీవ్ యువ కోసం 43 లక్షల అప్లికేషన్లకు ఇప్పటి వరకు అతిగతి లేదు. వెంకటేశ్వర గారు ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి దయచేసి. అమర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి 1 minute లో. అదే చేస్తున్నాను కదండి. లేదు, ఈ రాష్ట్రము 65,000 కోట్ల 65,590 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది. మీరు ఎస్కేపింగ్ టెండెన్సీ వద్దు. మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి దయచేసి మాటలను మీరు నన్ను ప్రశ్నించండి. మీ సమయం వచ్చినప్పుడు నా సమయంలో నేను ప్రశ్నించనియండి. నేనేం మాట్లాడానో కూడా మీరేం చెప్తే ఎట్లా? మాట్లాడింది బండి సంజయ్ గారు, అరవింద్ గారు మాటల విషయంలో ప్రభుత్వము 65,390 కోట్ల. అదే చెప్తున్నాను కదా సార్, టిట్ ఫర్ టాట్. వాళ్ళు తిట్టారని వీళ్ళు తిట్టారు, అదే మాట్లాడుకుంటే సమయం కూడా మనం తిట్ల గురించి మాట్లాడతాము, మాట్లాడలేము ఇప్పటికీ. దేర్ ఇస్ నో. ఒక్క నిమిషం బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. మనతో పాటు ఎన్ఆర్ఐ సిద్ధంగా ఉన్నారు. ఎర్రం రెడ్డి గివ్ మీ భరత్ గారు ఒక 10 seconds మాత్రమే నా ఆర్గ్యుమెంట్ కంప్లీట్. 65,390 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చా అని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము. ఇవన్నీ సంక్షేమ ఫలితాలు లేకుండా ఈ 65 కోట్లు మరి ఎవరి జేబులలోకి వెళ్ళాయో కూడా చెప్పాలి కదా రాష్ట్ర ప్రభుత్వము. అది చెప్పకుండా అప్పు మాత్రం తీసుకొచ్చాము. మోడీ గారు తీసుకొచ్చిన డబ్బులకు కూడా లెక్కలు చెప్పు అమర్నాథ్. మోడీ తీసుకొచ్చిన వెంకటస్వామి గారు మళ్ళీ నెక్స్ట్ విడతలో చర్చిద్దాం. ఒక్క నిమిషం బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. ఎర్రారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ. నమస్తే భరత్ గారు. ఎన్ఆర్ఐ ఏమంటారు, యుఎస్ కన్వీనర్ టిఆర్ఎస్ నుంచి. ఎస్ చెప్పండి. నమస్తే భరత్ గారు, అదేవిధంగా వెంకటస్వామి అన్న, అదేవిధంగా అమర్నాథ్ గారు, అడ్వకేట్ శరత్ గారు, చక్కటి విశ్లేషకులు, మీ అందరికి నమస్కారములు. నా పేరు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి, నేను బీఆర్ఎస్ యుఎస్ఏ పనిచేస్తాను. సో ఇక్కడ జాతిపిత అనేటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవడుగా జాతిపిత అనే వ్యాఖ్యల మీద ఈ చర్చ జరుగుతా ఉంది. దానికి ఫస్ట్ స్టిక్ అయి నేను కొన్ని వ్యాఖ్యానాలు చేయదలుచుకున్నా, తర్వాత మిగతా విషయాలకి. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి గారితో 14 సంవత్సరాలు కలిసి నడిచినాం. ఇక్కడ అమెరికాకు వస్తే అక్కున చేర్చుకున్నాం. పక్కన నిలబడేటోళ్ళు లేని రోజు కూడా మేము పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికినాం, ఆయన అనుసరించినాం. మొన్నటి ఎలక్షన్ల దాకా ఆయనతోనే ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం. ఎందుకు మారాల్సి వచ్చింది అనేది అది సెకండరీ థింగ్. ఇవాళ మన ఈ వ్యాఖ్యల పట్ల మనం మాట్లాడుకుందాం.
రేవంత్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు ఇక్కడ అమెరికాకు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు మాట్లాడే మాటల లోపల అప్పుడు ఓటుకు నోటు గురించి ఎవరో ఒక వ్యక్తి వచ్చి అన్న మీకు ఏమైనా ఇబ్బందులు పడతారా ఓటుకు నోటు కేసు అంటే ఒకటే మాట అన్నాడు ఆయన ఆ రోజు. ఏమన్నాడంటే ఓటుకు నోటు అనే కేసే నన్ను ఇలా కేసీఆర్ కు అపోనెంట్ లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసింది. నేను నెగిటివ్ పబ్లిసిటీనే నమ్ముకున్నాను. అంటే పరుషమైన పదజాలాలు వాడడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం వల్ల, కొన్ని అనైతిక చర్యలు చేయడం వల్ల నేను ఒక పెద్ద లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యాను. దాన్నే నమ్ముకొని ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తున్నాడు. ఇంతకుముందు మిత్రుడు మన బీజేపీ నాయకులు చెప్పినట్టు దావోస్ పర్యటనకు వచ్చారు. రాగానే పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? రిటర్న్ వచ్చిన తర్వాత హార్వర్డ్కి వెళ్ళారు. హార్వర్డ్ యూనివర్సిటీ లోపల ఎవరైనా సరే, వెంకటస్వామి అన్న చదువుకోవచ్చు, అనంతరామ్ గారు కావచ్చు, భరత్ గారు మీరైనా $6,000 కడితే అడ్మిషన్ ఇస్తారు. 1 వీక్ కోర్స్, క్రాష్ కోర్స్ చేసి రావచ్చు. దాన్ని కూడా ఇక్కడ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు పెద్ద ఆయన గ్రాడ్యుయేట్ ఇచ్చినట్టు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళ విచక్షణకు వదిలేస్తాం. పైసలు కడితే ఎవరికైనా వస్తుంది అడ్మిషన్. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. అది ఓకే. ఇంకొక విషయం ఏంటంటే ఆయన అట్లా నెగిటివ్ పబ్లిసిటీ నమ్ముకున్నప్పుడు కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఉద్యమ టైంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడలేదని లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఎప్పుడు కూడా అలాంటి పరుష పదజాలం ఎవరి గురించి అట్లా మాట్లాడారు. ఉద్యమంలో అధికారంలోకి మావోయిస్టులు ఉంటారండి. నేపాల్లో మావోయిస్టులు. అవును సరే, అది తర్వాత మాట్లాడు. నేపాల్లో ఉద్యమం చేసినప్పుడు మావోలు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను గన్ను పట్టుకోమని చెప్పలేదు కదా. అంటే ఉంటది ఉద్యమ టైంలో పదజాలం వేరే ఉంటది. ఉద్యమ దాన్ని ఒక పతాక స్థాయికి తీసుకెళ్లాలి, లక్ష్యాన్ని అధిగమించడం కోసం చేస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కొన్నిసార్లు ఎప్పుడోసారి పొరపాటు ఇంత విచక్షణ రహితంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇక జాతిపిత విషయానికి వస్తే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పిలుచుకుంటారండి. కేసీఆర్ అభిమానులు కేసీఆర్ గారిని జాతిపిత అనుకుంటారు. మన మహాత్మా గాంధీని జాతీయవాదులంతా కూడా జాతిపిత అని పిలుచుకుంటారు. సుభాష్ చంద్రబోస్ గారే అన్నారు, తర్వాత నెహ్రూ గారు అన్నారు. ఎంతో మంది చాలా మంది జాతిపిత అని భారత జాతీయులు భారతీయులు చాలా మంది కూడా జాతిపితగా కొనియాడతారు మహాత్మా గాంధీని. గాడ్సే వారసులు నమ్మకపోవచ్చు, వాళ్ళకి జాతిపిత అనిపించారు. అదే విధంగా కేసీఆర్ గారు వ్యతిరేకులు తెలంగాణ ఉద్యమకారుల మీద గన్నెక్కు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కేసీఆర్ గారిని గుర్తించకపోవచ్చు జాతిపితగా. కానీ ఆయన ప్రజల ఉదయాల్లో ఉన్నారు. జాతిపితగా ఎవరిష్టం వాళ్ళు కీర్తించుకుంటారు. ఎన్టీ రామారావు గారిని అన్న అన్నారు, ఇందిరాగాంధీని ఐరన్ లేడీ అన్నారు. సాక్షాత్తు ఈ రేవంత్ రెడ్డి గారిని నల్లమల్ల ఇది పులిబిడ్డ అన్నారు. మరి ఎవరికి పులిబిడ్డ అంటే అది చెల్లుతుందా? ఎవరి అభిమానులు వాళ్ళని అనుకుంటారు, ఎవరిష్టం వాళ్ళు. గద్దర్ గారిని యుద్ధ నౌకం అంటారు, రకరకాలుగా పిలుచుకుంటారండి. దాన్ని క్వశ్చన్ చేసేది ఎక్కడిది? కేసీఆర్ గారిని పోయి ఓన్లీ ఒక వెలమ కమ్యూనిటీకి ఒక్కదానికే లిమిట్ చేయడం అనేది పద్ధతి కాదు. కేసీఆర్ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజాదరణ చూరగొన్నారు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 3వసారి ఏదో కొన్నిటిని 2 సార్లు కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. ఈయనదో పెద్ద ఎత్తున 6 గ్యారెంటీలు అంటున్నారు కాబట్టి ఆ గ్యారెంటీని నమ్మిరు, అందలం ఎక్కించారు. చెప్పుకోవడానికి ఏం లేదు. గత 2 సంవత్సరాల నుంచి 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి ఏమన్నా ఒక పథకం ఇది ఉంది కేసీఆర్ గారిది. నేను ప్రతి స్ట్రీట్ ఇప్పుడు జాతిపిత అని మామూలుగా వస్తే ఓకే, ఫోన్ ట్యాపింగ్ అప్పుడు జాతిపితకే నోటీస్ ఇస్తారనేసరికి సమస్య వచ్చింది. అవును అంటారండి అభిమానులు. ఏమంటున్నాం జాతిపిత నేను వెంకటస్వామి అన్నలాగానే నేను ఒక పిహెచ్డి చేసిన NIT నుంచి, నేను ఒక ప్రొఫెసర్ గా పనిచేసిన, నేను ఒక సైంటిస్ట్ గా నాలాంటి ఇంటలెక్చువల్ బిలీవ్ చేస్తున్నాడు కేసీఆర్ గారిని జాతిపిత అని. సబ్బండ వర్గాన్ని యునైట్ చేసిన వ్యక్తి అండి. మొత్తం అందరిని అన్ని పార్టీలు మామూలు సమయంలో చేస్తుంటే బాగుండదు కానీ ఫోన్ ట్యాపింగ్ నోటీస్ ఇస్తే జాతిపితకే నోటీసులు ఇస్తారు. భరత్ గారు ఎవరు అభిమానం? భారత రాజ్యాంగం ప్రకారం గవర్నరు రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. నాకు అనంత్ గారికి డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. మహాత్మా గాంధీ నా జాతిపిత, నీకు సగర్వంగా చెప్పుకుంటా జాతిపిత. ఆయన ఒప్పుకోవట్లేడు. గాడ్సేని ప్రేమించే వ్యక్తులు ఎట్లా ఒప్పుకుంటారు వాళ్ళు? మహాత్మా గాంధీ కాల్ చంపిన గాడ్సేను ప్రేజ్ చేస్తూ ఎట్లా ఒప్పుకుంటారు? అదే విధంగా తెలంగాణ జాతిని ఐక్యం చేసిన కేసీఆర్ ని వ్యతిరేకించే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? అది ఎవరి అభిమానం వాళ్ళదండి. దానికోసం చేసే రైట్ ఎక్కడిది? చాలా తప్పండి. అదే విధంగా ఇవాళ ఎంత సిగ్గుమాలిన చర్య అంటే నిజామాబాద్ సభ లోపల రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం గా ఉండి మహనీయులండి దాశరథి గారు, అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారు, ఇటువంటి మహనీయులు. దాశరథి పుట్టిన జిల్లా చిన్నగూడూరు, పుట్టిన ప్రాంతం చిన్నగూడూరు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాంతం అండి. దాశరథి పుట్టిన జిల్లా నిజామాబాద్ జిల్లా. తెలంగాణ ఉద్యమం స్లిప్ ఆఫ్ టంగ్ కావచ్చు, ఏముంది బై మిస్టేక్. తప్పండి అట్లా మాట్లాడదు. ఏందండి ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి బహిరంగ సభలో నిజామాబాద్
నిజామాబాద్ కున్న దాశరథికి లింక్ ఏంటండి? అసలు దాశరథి గారికి లింక్ ఏంటండి? నిజామాబాద్ అన్ని జిల్లా అంటే తెలంగాణ విషయాల మీద పట్టు లేదు ముఖ్యమంత్రి గారికి. ఎప్పుడు సమైక్యవాదులకు తొత్తులుగా మారి చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్ లో పనిచేసే వాళ్ళకు తెలంగాణ మీద ఏం అభిమానం ఉంటది? తెలంగాణ మహనీయులు ఎట్లా గుర్తిస్తాడు? కేసీఆర్ గారిని ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడకపోతే ఏం చేస్తాడు? అంటే ఇప్పుడు మీరు ప్రతిసారికి చంద్రబాబు తొత్తు అంటే ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ముఖ్యమంత్రిగా నిలబడాలని ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి సభలో, ఖమ్మం సభలో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇంకా నువ్వు సపోర్ట్ చేస్తే వద్దని ఎందుకు కట్టారు? సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలోకి తెలుగుదేశం జెండాలు ఎట్లా వస్తాయండి? టీడీపీ సపోర్ట్ చేస్తా అంటే వద్దని కనాలి. అవును, కేసీఆర్ మన బీఆర్ఎస్ జెండాలు పట్టుకెళ్ళొచ్చా కాంగ్రెస్ పార్టీ మీటింగ్? సపోర్ట్ చేస్తే జై కేసీఆర్ అనొచ్చా? జై కేసీఆర్ అనొచ్చా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో వెళ్ళి? అది సెక్యూరిటీ మెజర్స్ ఉండవా? అంటే కలిసి పనిచేస్తున్నాయి. ఇలా బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి. డైరెక్ట్ వీళ్ళ బీజేపీ లీడర్ ఆచారి మేము బీఆర్ఎస్ పార్టీ ఓటం కోసం కాంగ్రెస్ తో పనిచేస్తామని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఇది ఇక్కడ ఈ ప్యానెల్ లో బీజేపీ లీడర్ దాన్ని స్పందించాలి. బండి సంజయ్, రఘునందన్ రావు, అరవింద్ లాంటి వాళ్ళు ఎవరితో కుమ్మక్కై పనిచేస్తున్నారు? కేసీఆర్, రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై పనిచేయట్లేరా బీఆర్ఎస్ కి అగెనిస్ట్ గా? ఇక్కడ దేశమంతా, అక్కడ ఢిల్లీలోనేమో కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తారు, ఇక్కడ గల్లీలోమో, ఇక్కడ తెలంగాణ గల్లీలోమో కాంగ్రెస్ తో కలిసి బీజేపీ పనిచేస్తుంది, అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకులు అని చెప్పుకుంటారు ఢిల్లీలో. అంత లపంగి రాజకీయం జరుగుతా ఉందండి. సారీ టు సే దిస్ వర్డ్. తెలంగాణలో అంత కంపు రాజకీయం నడుస్తా ఉందండి. ఎవడు ఏ పార్టీ అర్థం కావట్లేదు, ఏ లీడర్ ఎవడు ఏ పార్టీ అర్థం కావట్లేదు. ఒక్క బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తాంది. బీఆర్ఎస్ మాత్రమే, బీఆర్ఎస్ తెలంగాణకు రక్ష. ఉపేంద్ర గారు చెప్పండి మీ ఒపీనియన్. టీఆర్ఎస్ ఉండాల్సి ఉండే, తెలంగాణ ఇంట్రెస్ట్ అయితే టీఆర్ఎస్ ఉండాల్సి ఉండే. ఎందుకు భారత్ అనేది ఏమన్నా బూత్ పదమా అండి? భారత్ అనేది బూత్ పదమా? నీ భారతీయునండి, దేశానికి వస్తే నీ భారతీయుని, తర్వాత నీ తెలంగాణ వాదినండి. అదే బూత్ పదమా? ఒకసారి ఉపేంద్ర గారు చెప్పుకుంటే బూత్ పదం అంటున్నా. మా లక్ష్యం అధిగమించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, దేశంలో నెంబర్ 1 నిలబెట్టుకున్నాం. తర్వాత భారతదేశం ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు. ఎస్ ఉపేంద్ర గారు చెప్పండి మీ వెర్షన్. ఎస్ తెలంగాణ జాతిపితాన్ని పెట్టి ఒక 4-5 రోజుల నుంచి చర్చ పెట్టారు. సరే మంచిది, ప్రజలు తెలుస్తారు అది జాతిపిత ఏంది అనేది. కానీ మీరు ఇంకో చర్చ కూడా పెట్టాలి సార్, తెలంగాణ బూత్ పిత ఎవరని. బూత్ పిత అని పెడితే తెలుస్తుంది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలంగాణ బూత్ పిత రేవంత్ రెడ్డి గారు. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు మీకు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడండి. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పరుష పదజాలం వాడుతూ ఈ రాష్ట్రంలో జర్నలిస్టు సోదరులు 4th పిల్లర్, భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశం, ప్రజాస్వామ్యం మొత్తం ప్రపంచంలో. ఇక్కడ జుడిషియరీ గానీ, ఎగ్జిక్యూషన్ గానీ, లెజిస్లేటివ్ గానీ ఈ 3 పిల్లర్లు అయితే 4వ పిల్లరు ఇది జర్నలిస్టు, అది మన మీడియా. అటువంటి మీడియా సోదరుల్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర దేవాలయమైనటువంటి సర్వోన్నతమైనటువంటి అసెంబ్లీలో రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టుల్ని బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పేసి మాట్లాడటము ఏంది సార్? ఇది మాట్లాడొచ్చు అట్లా? మీరు దాని మీద చర్చ పెట్టిర్రా? దాని మీద వాళ్ళు మాట్లాడతారా? వెంకటస్వామి బ్రదర్ గారు ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చు అని కడ్రాయర్ చెప్పేసి మాట్లాడతాడు. కడ్రాయర్ లూడబీక్తారు రాజకీయ నాయకుడివి. కడ్రాయర్ లూడబీకి ఏం చేసుకుంటారండి? ఖర్చీపులు లేవా కాంగ్రెస్ నాయకులకి? బీఆర్ఎస్ నాయకుల కడ్రాయర్ లూడబీకి ఖర్చీపులో వాడుకోమానండి. ఇట్లాంటి పదాలు వాడితే మేము కూడా వాడాల్సి వస్తుందండి. ఏమిటిది? కడ్రాయర్ లూడబీక్ తండ్రి అనండి, గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఏం ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ముట్టి మీద నేను కూడా చెప్పినా గానీ ఏమిటండి ఇది ఈ దేశంలో? వెంకటస్వామి గారు మీరు దయచేసి క్షమించాలి మమ్మల్ని. మీరు ఉద్యమకారులు, మీరంటే మాకు గౌరవం సార్. మీరు పిహెచ్డీ చేశారు, లాలో పిహెచ్డీ చేశాను నేను. కానీ ఇటువంటి రాజకీయాల కొరకు మనం తెలంగాణ కొరకు పోరాడలే. నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు తెలంగాణ కొరకు పోరాడింది మంచి ఆదర్శవంతమైన పాలన, మంచి ప్రజలకి న్యాయం జరిగే పాలన గురించి మనం త్యాగాలు చేశాం. మీ త్యాగం గురించి తెలుసు, మా త్యాగం గురించి తెలుసు. కానీ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కడ్రాయర్ లూడబీక్తా, ముడి మీద దాంతా, తొండలు ఇడుస్తా,
దయచేసి మీరు మానవరండి చెప్పండి సార్. మీరు పెద్దవాళ్ళు, మీరు గౌరవిస్తామో మీరు ముఖ్యమంత్రికి చెప్పండి. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి విలువలు దిగజారిపోతా ఉన్నాయి. భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఇలాంటి భాష మాట్లాడట్లే. దయచేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి. ఒక ఉద్యమకారుడిగా నా ఆవేదనని మీరు ఆ పదవి యొక్క ఆ పదవికి ఉన్నటువంటి విలువలను దిగజార్చవద్దని నేను మీ ద్వారా మీ భూతుపితకి తెలియజేయాలని నేను వేడుకుంటున్నా సార్. ఓకే ఓకే మాట్లాడండి. ఇక వెంకటస్వామి గారు చెప్పండి. నేను ముందే చెప్పిన భరత్, ఎవరికి కూడా ఎగ్జామ్షన్ లేదని. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు, నేను సందర్భం చెప్పాల్సి వస్తే చెప్తాను, నల్లగొండలో ఒక మీటింగ్ జరిగితే జానారెడ్డిని ఉత్తమ్ రెడ్డిని పట్టుకొని ఒక లంబుగాడు ఒక జంబుగాడు అని అన్నాడు. ఇది స్టార్ట్ చేసింది ఎవరు? ఆయనే. అంత మాత్రాన దాన్ని ఫాలో కావాలని నేనేమంటలేను. ఆయన దగ్గర ఏమైనా మంచి నేర్చుకోవాలి కానీ ఆయన దగ్గర నుంచి చెడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర నుంచి భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను డెఫినెట్ గా సజెస్ట్ చేస్తా. ఉపేందర్ చెప్పింది కూడా చేస్తా. మేము ఆల్రెడీ చేసినాం, మళ్ళీ చేస్తాం. ఆ విషయంలో ఏం కాంప్రమైజ్ లేదు. మరొక్కసారి నేను ఇది క్లియర్ చేస్తున్నా. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో తమ్ముడు. నువ్వు కేసీఆర్ గారు మాట్లాడిన భాష కూడా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. ఆయన కూడా సజెస్ట్ చేసి ఇప్పుడైతే సరే, ఆయన కొంత అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆయన నీకు తెలియదా కేసీఆర్ కి నువ్వు ఎంత దగ్గరగా పనిచేసి? కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదు. అందుకే చెప్తున్నా కదా, అది కూడా చెప్తున్నా కదా నేను. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి భాష కూడా అబ్జెక్షనబుల్ గానే ఉండింది. ఎక్కడున్న భరత్ కోసం చేసింది, ఇక్కడ ఉన్న కత్తి వెంకటస్వామి కోసం చేసింది. మీరు చేయకపోవచ్చు. మా పార్టీలో ఒక మాట మా పార్టీలో ఉండి నేను క్వశ్చన్ చేస్తున్నా, వద్దని చెప్తున్నా, పద్ధతి కాదని చెప్తున్నా. మీకు ఆ స్వేచ్ఛ లేదు. వెంకటస్వామి గారు మీలాంటి లీడర్స్, తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం ఎవరు రాని తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం. పీసీఆర్ ప్లీజ్ మ్యూట్ ఆల్. మీలాంటి నేతలు వెంకటస్వామి గారు, మీలాంటి నేతలు అన్ని పార్టీలో ఉండాలి. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకొని మన పార్టీ నేతలు తప్పు చేయొద్దనే నేతలు అన్ని పార్టీలో ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటస్వామి గారు. ఎస్, ఇప్పుడు ఓకే. వెంకటస్వామి గారు పీసీఆర్ మ్యూట్ తీసేయండి. ఎస్, డెఫినెట్ గా భాషను సవరించుకోవాలని చెప్తున్నా. తప్పనిసరిగా సరిదిద్దుతాం. అవసరమైతే మా అధిష్టానంతో మాట్లాడి సరిదిద్దుతాం. దానిలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ఇజ్జత్ కోసం, తెలంగాణ సమాజం యొక్క ఇజ్జత్ కోసం డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు భాష మార్చుకోవాలని చెప్తాము. దాంట్లో మంచి మాటలు చెప్పారన్న, మంచి మాట. అసలు సిసలు కాంగ్రెస్ వాళ్లకు రేవంత్ రెడ్డి గారు చుక్కలు చూపిస్తున్నాడు. ఇలా జీవన్ రెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. చూడండి కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి గారి పరిస్థితి ఏంది చూడండి. ఇలా కాంగ్రెస్ పార్టీలో అసలు సిసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పరిస్థితులు వచ్చినాయి. మీరు జాగృతం చేయాలి, పార్టీని జాగృతం చేసుకోండి, మీ పార్టీని కాపాడుకోండి. రేవంత్ రెడ్డి గారి బారి నుండి మీ పార్టీని కాపాడుకోండి. విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ అఫైర్స్. డోంట్ వరీ. అది మీ సానుభూతికి, మీ అభిమానానికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం, కానీ అది మా ఇంటర్నల్ చూసుకుందాం. దీని విషయంలో తెలంగాణ సమాజానికి మనం అందరం కూడా జవాబుదారులం. మన ద్వారానే తెలంగాణ సమాజానికి ఒక దిశా దర్శనం జరగాల, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి. తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతమైన తెలంగాణ నిర్మించుకోవాలని అనుకునే ఆశయాలకు గండిపడ్డది. కేసీఆర్ దగ్గర గండిపడ్డది. ఆ గండిని ఇంకా కొనసాగుతుండొచ్చు. కాబట్టి స్టేట్మెంట్ సవరించుకోండి. కేసీఆర్ గారు బలమైన పునాదులు వేసిండు. #1 స్టేట్ కి తీర్చిదిద్దిండు. 2 ఏళ్లలో ఆగం చేసిరన్న కాంగ్రెస్ పాలన. 2 ఏళ్ల తెలంగాణ ఆగమైంది. తెలంగాణ ఆగమైపోయింది. దాని మీద మీరు తిరుపతి రెడ్డి గారు క్రాస్ టాక్ వద్దు. ఒక్క నిమిషం ఆగండి. తిరుపతి రెడ్డి గారు మాట్లాడద్దు. తిరుపతి రెడ్డి గారి కంటే ఎక్కువ నాకు తెలుసు. నేను ఆయనతో సహచరుడిగా పనిచేసిన, ఉద్యమ సహచరుడిగా పనిచేసిన. వ్యక్తిగత దూషణ భూషణ వద్దు, పాలసీ మీద మాట్లాడదాం. వ్యక్తిగత దూషణ భూషణ వద్దు.
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరు ఏ పార్టీ ఉపయోగించద్దు అనేది నా ఉద్దేశము. నా పార్టీ దానికి ఎగ్జంప్షన్ కాదు, ఏ పార్టీ కూడా ఎగ్జంప్షన్ ఉండొద్దు అనేది మా ఉద్దేశం సార్. యా ఓకే. యా కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు ఈ మొత్తం జాతిపిత వివాదం, మొన్న రేవంత్ మాట్లాడిన మాటలు అల్టిమేట్ గా ఏమంటారు? అంటే ఇక్కడ వాస్తవానికి జాతిపిత అనే విషయాన్ని బీఆర్ఎస్ స్పందించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించినట్టుగా మనకు తెలుసు. కాకపోతే దాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ జాతిపిత జాతిపిత నువ్వు జాతిపితవా నువ్వు జాతిపితవా నువ్వు జాతిపితవా అని పదే పదే అంటే ఆఖరి ప్రజలు కూడా కేసీఆర్ ను జాతిపితనేనా అని అనుకునే పరిస్థితిని నిజంగానే ముఖ్యమంత్రి తీసుకొచ్చిండా అనిపిస్తుంది ఒక రకంగా. అంత అవసరం లేని విషయాన్ని చర్చకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని చెప్పాలి. అది ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ గా రేవంత్ రెడ్డికే నష్టం తప్ప ఇంకోటి కాదు. రెండవది, కేసీఆర్ గారిని ఎవరు జాతిపిత అన్నారు. ఏ ప్రభుత్వాలు ఏం సర్టిఫికేట్ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రజల్లో కొందరు అనుకుంటే పొలిటికల్ మైలేజ్ కోసం బీఆర్ఎస్ అనొచ్చు. ఏ పార్టీ మైలేజ్ కోసం ఆ పార్టీ సహజంగానే ఇటువంటి పదాలు వాడుతుంటాయి. అలా పెద్ద సమస్య కూడా ఏం లేదు. దాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాన్ని ఒక చర్చనీయాంశం చేయడమే కొద్దిగా విచిత్రంగా కనపడ్డది మనందరికి. అది అవసరం లేని విషయమే. కాకపోతే ఒక విషయం ఇక్కడ గమనించాలి కాదు, కేసీఆర్ గారు. ఉపేంద్ర గారు మీ వాయిస్ మ్యూట్ చేయండి, ఏదో వేరే వినిపిస్తుంది. కల్లూరు గారు చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ గారి గురించి ఒక పొలిటికల్ మూవ్మెంట్ నడిపిండు కాబట్టి, ఒక రాజకీయ ఉద్యమ పార్టీని నడిపిండు కాబట్టి ఆ దృష్ట్యా ప్రజలకందరికీ వ్యతిరేకించే వాళ్ళకైనా సమర్థించే వాళ్ళకైనా ఆయన చరిత్ర అందరికీ తెలిసిందే. మూవ్మెంట్ కాలం వరకు, తెలంగాణ వచ్చేంత వరకు కేసీఆర్ మీద గౌరవం ఎవరికి తక్కువేం లేదు, అందరికీ ఉంది, నో డౌట్. కానీ నిజంగానే అధికారంలోకి వచ్చినాక అంటే మెజారిటీ సాధించి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాకుండా నిజంగానే ఇంకెవరినో ఆయన చేసి ఉంటే వాస్తవంగా ఈరోజు తెలంగాణకు జాతిపిత ఆయనే అని అందరూ చెప్పేవాళ్ళు, నో డౌట్. ఇప్పుడు ఆయన చెప్పిండు కదండి, దళిత ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడు అది సాధ్యం కాలేదు, ఆయనే అయిండు. అప్పుడు ప్రజలు కూడా పెద్దగా తప్పేం అనుకోలే. కానీ 10 years లో రూలింగ్ జరిగినప్పుడు మొదటి టర్మ్ వదిలేస్తే రెండో టర్మ్ చూస్తే చాలా అనర్థాలు, ప్రభుత్వ వైఫల్యాలనండి, ఇంకో రకంగానండి, ప్రజలు ఊహించినట్టుగా మాత్రం పాలన సాగలేదు. ఆ నెగటివ్ అనేది ప్రజల్లో బాగా పెరిగిన మాట వాస్తవం. అందుకనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అది రేవంత్ రెడ్డి కృషి వల్లనే వచ్చిందని ఎవరు అనుకోరు. ఒక నెగటివిటీ అనేది ప్రజల్లో పెరిగింది, మార్పు అనేది సహజం అనేది ప్రజలు అనుకున్నారు, అట్లొచ్చిందే తప్ప అది ఓన్లీ రేవంత్ రెడ్డి నేమ్ మీద వచ్చింది కాదు. కాకపోతే కాస్త లీడ్ చేసిండు, ఈయన ముఖ్యమంత్రి అవుతుండొచ్చు అనుకున్నారు, కానీ ఆయనే కావాలని ప్రజలు కోరుకున్నది కూడా కాదు. అంటే ఆయన కీలక పాత్ర కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం కేసీఆర్ వల్లే సాధ్యం కాదు, బట్ కీలక పాత్ర కేసీఆర్ అన్నట్టు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర రేవంత్ రెడ్డిది కదా. ఫైనాన్షియల్ గా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగాలు, ఆయనకున్న క్రేజు, ఇంతకుముందు చెప్పినట్టు నెగటివిటీ ఆల్సో పాజిటివిటీ. ఎంత నెగటివ్ ప్రచారం జరిగితే అంత పాజిటివ్ అవుతుంది లీడర్ మీద. ఇప్పుడు ఎన్ఆర్ఐ మిత్రుడు చెప్పినట్టుగా ఆయనకు పరిచయం అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అమెరికాకి వచ్చినప్పుడు వారితో కలిసిందని చెప్పిండు. ఆయన పొలిటికల్ గా ఏ లైన్ లో పోతానో ఆయనే చెప్పుకున్నాడు కదా. అదే లైన్ ను ఇప్పటికి కూడా ఫాలో అవుతుండాలి, డౌటే లేదు ఆయన పట్ల. అయితే ఇక్కడ ఏంటంటే ఇదేదో మనం బీఆర్ఎస్ బాగుండే ప్రభుత్వం అని చెప్పడం కాదు. ఒక దరిద్రం ఏంటంటే తెలంగాణకి ఇవాళ ఓడిపోయిన పార్టీ అయినా, రూల్ చేస్తున్న పార్టీ అయినా తెలంగాణ ప్రజల ఆశయాలకు లేకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కు అనుగుణంగా ఉన్నాయి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అని ఎవరు అనుకోవడం లేదు తెలంగాణ. ఆ విషయాన్ని మనం రూఢి చేయాలి. ఎందుకు అని అంటే భరత్ గారు మీకు కూడా కొంత తెలుసు. నేనేమంటున్నా అంటే ఇక్కడ అసలు నిజంగా తెలంగాణ వచ్చింది అనే అభిప్రాయం అయితే నాకు ఇప్పటికీ లేదు. ఎందుకు అని అంటే తెలంగాణకు అదనంగా వచ్చింది ఒక ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే, ఏది రాలేదు. దాన్ని మనం గుర్తించాలి ఫస్ట్.
వీళ్ళ పొలిటికల్ రైవలరీ తిట్టుకోవడాలతోటి రాజకీయాలు నడుపుతుంది తప్ప తెలంగాణకు జరిగింది భరత్ గారు నన్ను చెప్పండి ఒక్క నిమిషం అండి వినండి. రెండోది ఏంటంటే ఇక్కడ ఒకటి భరత్ గారు, మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం తప్ప తెలంగాణ నిజంగానే తెలంగాణ పరిపాలిస్తుందా అంటే నాకు డౌటే. పరిపాలిస్తలేదని నేను చెప్తున్నాను. తెచ్చుకుందాం నో డౌట్. ఒక ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే వచ్చిందని ఎందుకు చెప్తున్నాను నేను? సెక్రటరీ చూడండి, మూమెంట్ కాలంలో వెంకటస్వామి గారికి కూడా తెలుసు ఆ విషయం. వీరు కూడా మాట్లాడిందే ఉద్యోగ సంఘాల తరఫున ఇంకే తరఫున. సెక్రటరియట్ లా 80% ఏమో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మనం ఆంజక్కాయ సొరకాయ కథలు చెప్పినాము. ఇవాళ సెక్రటరియట్ లో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరో వాళ్ళని చెప్పమనండి. నిజంగానే ఈ తెలంగాణని ఎవరు పరిపాలిస్తుంటే వాళ్ళే చెప్పాలి. వినండి సార్, ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే అఫీషియల్స్ కావచ్చు, ఎనీ సెక్టర్ లో ఎక్కడైనా కానీ తెలంగాణ వినండి సార్, వినండి, నన్ను కంప్లీట్ చేయండి. నేనేమంటున్నా అంటే టోటల్ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంది? గతంలో కేసీఆర్ చేతులు ఉందా? ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి చేతులు ఉందా? ఆ విషయం జవాబులు చెప్పాల్సింది కేసీఆర్, రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు. వీళ్ళేదో తమాషా రాజకీయాలు చేస్తున్నారు. ఒక ఆయన ఇదేంటి జాతి పితన అని ఒకరిని మాట్లాడు, ఎవరికి కావాలండి వీళ్ళ డైలాగులు? తెలంగాణకి ఏం జరిగిందో అది చెప్పాలి కదా, ఏం చేయగలిగిందో అది చెప్పాలి కదా. అసలు నిజంగానే తెలంగాణను ఎవరు పరిపాలిస్తుందో చెప్పగలుగుతామా? మన కాదు, ఎవరు పరిపాలిస్తున్నారు పరోక్షంగా. మీరు అవన్నీ చెప్పకండి. నేనేం చెప్తా, ఒక్క చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలించుండు. మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ టైంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు, రేవంత్ రెడ్డి ఆగండి సార్. మరి ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నట్టు? గతంలో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు. తెలంగాణ ఎవరు పరిపాలిస్తుందండి? పరిపాలించారు. ఇప్పుడు ఆగండి, కొంచెం ఆగండి. తెలంగాణ చేతిలో ప్రభుత్వాలు లేవు అని నేను చెప్తున్నా. మీరు అందరూ మాట్లాడితే ఒక నిమిషం, తిరుపతి రెడ్డి గారు ప్లీజ్, తిరుపతి రెడ్డి గారు మీరు అట్లా క్రాస్ టాక్ చేస్తే ఎట్లా? ఆగండి ఒక్క నిమిషం, చెప్పండి. నేను ఎవరి మెప్పించడం కోసం మాట్లాడాను, తెలంగాణ పరగా మాట్లాడుతున్నా అంతే. రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు అలయన్స్ లో మరి తెలంగాణ పోటీ చేసినప్పుడు శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడలేదు. భరత్ గారు, నేను చెప్పేది వినండి ఒకటి. ఎవరి కోసమో అరే ఆగండి సార్, మీరు ఇంతసేపు మాట్లాడారు. నేనేమంటే మధ్యలో మాట్లాడితే టైం అయిపోతుంది, 5 నిమిషాల్లో క్లోజ్ చేయాలి. ఎవరిది రాదు, దయచేసి మధ్యలో మీరు మాట్లాడండి. ఒక నిమిషం భరత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ నేషనలిస్ట్, దెన్ ఆఫ్టర్ ఐఎమ్ ఏ తెలంగాణ. నో డౌట్ తెలంగాణ మూవ్మెంట్ లో నేను ఎంత పార్టిసిపేట్ చేసినో, నేను ఎంత జర్నలిస్ట్ గా పనిచేసినో నాకు తెలుసు, తెలిసిన వాళ్ళకి తెలుసు. నేను ఎవరితో ఫర్గా మాట్లాడుతున్నా, ఓన్లీ ఫర్ తెలంగాణ కోసం నేను మాట్లాడుతున్నా. తెలంగాణను ఇవాళ తెలంగాణ పరిపాలిస్తుందా అనేది నా ప్రశ్న. జాతి పితలు గీతి పితలు కాదు, ఎవడు పరిపాలిస్తుండండి ఇక్కడ తెలంగాణను? గతంలో ఆయన ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈయన ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈయన పర్సనల్ సెక్రటరీ ఎవరు, ఆయన ప్రభుత్వంలో ఎవరు అడ్మినిస్ట్రేషన్ నడిపారు, ఎవరిదండి సెక్రటరియట్ లో ఇవ్వాలకి మెజారిటీ ఆఫ్ పీపుల్ తెలంగాణ ఎంప్లాయీస్ ఉన్నారండి? నాకు చెప్పండి, దీనికి జవాబు చెప్పండి. ఎవరు పరిపాలిస్తున్నాడు తెలంగాణ? గతంలో కేసీఆర్ పరిపాలించినా, ఇలా రేవంత్ రెడ్డి. వీళ్ళకు ముఖ్యమంత్రి కుర్చీ తెలంగాణతో పాటు మనకు అదనంగా వచ్చింది. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఓన్లీ ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే మనకు అదనంగా వచ్చింది. దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఏందండి రాష్ట్రం ఏర్పడ్డది టెక్నికల్ గా, సాంకేతికంగా. ఏం జరిగింది మనకు? నేను అట్లా అని నేను చెప్తాను, నేను జాతీయవాదిగా చెప్తున్నా. దీన్ని నేను తప్పు పట్ట. ఎందుకంటే తెలంగాణ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బానిసత్వంలో బతికిన ప్రాంతం. అందుకనే కాస్త మనం ఇండిపెండెన్స్ కోరుతున్నాం. దేశం నుంచి విడిపోవాలని కాదు, ఇంకో ఆంధ్ర ప్రాంతాన్ని తిట్టాలని కాదు. మన ఎవరి చేతుల ప్రభుత్వం నడుపుతున్నాం, సిగ్గుసరం మనకు కూడా ఉండాలి కదా. జాతిపిత గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఇదంతా మాట్లాడాడు. సెక్రటరియట్ లో మనం ఎంతమంది ఉన్నామో లెక్కలు చెప్తే బాగుండే కదా ముఖ్యమంత్రి. అదే ఇవాళ
అక్కడ పోతే ఆయన ఏంది ఆయన తీసుకుపోతుంది గోదావరి వరద జలాలను ఆంధ్ర ప్రాంతం తీసుకుపోతుందని ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు మశానం దాని మీద లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద లేదు, మన హ్యాండ్ లో ఉండి మనం నడుపుకోగలుగుతున్నామా లేదు. డిసైడ్ ఎవరు చేస్తున్నారంటే ఓన్లీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది మన ప్రభుత్వాన్ని, కానీ మనం కావాలని రూఢిగా చెప్తారు. వీళ్ళకి ఏం కావాలండి? మీరు చూసినాం మన గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మనం చూసినాం. ఇప్పుడు అదే జరుగుతుంది. అంతకు మించి డిఫరెన్స్ వచ్చింది రేవంత్ రెడ్డి తోటనే అనుకోవడం లేదు, వస్తావని కూడా ఆశిస్తలేదు. థర్డ్ పార్టీగా బీజేపీ కూడా దోలాయమాన రాజకీయాలు తెలంగాణలో నడుస్తుంది కాబట్టి ఈ దరిద్ర రాజకీయాలు తెలంగాణ నడుస్తున్నాయి అనేది నా అభిప్రాయం. ఆ పార్టీ కనుక సరిగ్గా ఉండి ఉంటే ఎంతో కొంత బెటర్ పాలిటిక్స్ ఉండేదేమో నేను ఊహిస్తున్నా. కానీ వాళ్ళు కూడా అపార్చునిటీ పాలిటిక్స్. కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు కామెంట్స్ చెప్పండి. భరత్ గారు, ఉపేంద్ర గారు ఇస్తారు మీకు, శరత్ గారు తర్వాత ఇస్తా. సార్ నేను సార్ తోని పూర్తిగా ఏకీభవిస్తున్నాను. తెలంగాణ అసలు యాక్చువల్లీ వాసనే లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. బట్ ఆయన కేసీఆర్ పాలనలో జగన్ నడిపించాడు అంటారు, అది కూడా చెప్పండి. సరే, ఇప్పుడు ఈ పరిస్థితి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నేరేషన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొత్త యాంగిల్ చెప్తున్నారు ఆయన. నేను ఒక మాట చెప్తాను దయచేసి. గతం బాగలేదు కాబట్టి వర్తమానాన్ని ఎంచుకున్నాను సార్. పదే మళ్ళా కేసీఆర్ పాలన అది ఇది అని మాట్లాడి మనం వర్తమానాన్ని వృధా చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఆ పాలన బాగలేదనే కదా ప్రజలు ఒక తీర్పు ఇచ్చి ఈ ప్రభుత్వానికి వాళ్ళ అధికారం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అనే దాని మీద ఆలోచించాలి. మీరు ఎంతసేపు ఏదో రేవంత్ రెడ్డి పెద్ద సాధు పుంగవుడు అయినట్టుగా మాట్లాడినారు. ఈ రోజు నిజామాబాద్ మీటింగ్ లో కూడా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని బూతులు తిట్టినాడు, అరవింద్ను తిట్టినాడు. తర్వాత బండి సంజయ్ మీద కూడా చాలా నీచమైన నికృష్టమైన భాష మాట్లాడినాడు. నేను అందుకే నిన్న చెప్పినాను కదా మీకు. ఏమన్నాడు అరవింద్ర? బండి సంజయ్ ఏమన్నాడు? చాలా గిండు అని రకరకాల ఏ బొక్కలు దాక్కున్నామని అడిగినాడు అరవింద్ని. బొక్కలు దాక్కుంటారా సార్ రాజకీయ నాయకులు? మీరు గుర్తుండే ఉంటది మీకు. వాళ్ళంతా ఎంపీల బ్యాచ్ అంతా ఫ్రెండ్సే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, అరవింద్, సంజయ్, వాళ్ళు ఏ పార్టీలో ఉన్న 2019 ఎంపీ బ్యాచ్ అంతా మంచి ఫ్రెండ్సే. సరే, తిట్టుకున్నా సరే వాళ్ళకి శత్రుత్వం ఏం లేదు. ఏ పార్టీలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆ సమయంలో ఉన్న ఎంపీలు అందరూ కూడా మంచి ఫ్రెండ్స్, నాకు తెలుసు. సార్ భరత్ గారు ఒకసారి వాళ్ళతో కొంత పరిచయం ఉంది. నేను అనేది అది కాదు సార్, వర్తమానం తిట్టుకున్నా సీరియస్ తిట్లేం కావాలి సార్. మీకు ఒక విషయం పన్నా, ఒకటి మన 100% ఒక్క నిమిషం సార్, నేను ఒక సబ్మిషన్ ఒక్కసారి శరత్ గారు చెప్పిన తర్వాత శరత్ గారు కంక్లూడ్ చేసిన. శరత్ గారు చెప్పండి. ఇప్పుడు మనము మొదటే ఒక అబ్జెక్షన్ రేజ్ చేసినాం. చీఫ్ సెక్రటరీగా శాంతి కుమార్ ని కంటిన్యూ చేయడాన్ని నేను ఇష్టపడలేదు. ఎందుకంటే షీఈస్ అన్డౌటెడ్లీ షీ వాజ్ టోటల్లీ ప్రో ఆంధ్ర. తర్వాత రామకృష్ణారావు గారికి తెలియకుండానే కేసీఆర్ ప్రభుత్వం లోపల అన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. మెగా కృష్ణారెడ్డికి ఊతం ఇచ్చేటువంటి పనులు రామకృష్ణారెడ్డికి తెలియదా? ప్రాజెక్టులలో జరిగిన వ్యవహారాలు, తర్వాత ఎట్లా కొంతమంది ఒక కులం వాళ్ళ ఈ రాష్ట్ర సంపదను దోచుకున్నారు అనే సంగతి రామకృష్ణారావు గారికి తెలియదా, లేకపోతే ఇతరులకు తెలియదా? కానీ కావాలని నవీన్ మిట్టల్ ను, తర్వాత జయేష్ రంజన్ ను, వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి తిట్టినాడు. మళ్ళా వీళ్ళందరినీ దగ్గర పెట్టుకొని తెలంగాణ అనే ఒక ఫీలింగ్ లేకుండా చేసి పారేస్తున్నాడు. ఇవాళ పదే ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీలో ఉన్నాడు, ఇండియా గ్రూప్ లో కాంగ్రెస్ ఉంది. వచ్చి తెలుగుదేశం పార్టీని తెలంగాణ లోపల స్థిరపరచాలి, తెలుగుదేశం పార్టీని బలహీనపరిచినందుకే కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలనే మాట ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ హైకమాండ్ ఏం చేస్తున్నట్టు అర్థమవుతలేదు. ఓరియంటేషన్. ఉపేంద్ర గారు మాట్లాడుతున్నారు, 30 seconds ఎక్కువ టైం మాట్లాడచ్చా భరత్ గారు? ఒక్క నిమిషం ఉపేంద్ర గారు. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారన్నా, శరత్ గారన్నా, వెంకటస్వామి గారన్నా, వీళ్ళంతా ఉద్యమకారులు, మేము ఉద్యమకారులం. అనేక రకాలుగా పోరాటాలు చేసి తెలంగాణ కోరుకున్న వ్యక్తులం. తర్వాత మరి ఏమైంది ఏం సంగతో మా కల్లూరి శ్రీనివాసరెడ్డి సార్ కూడా సరే, వారు మాకన్నా ఎక్కువ కేసీఆర్ గారిని ప్రేమించేది. ఆ రోజు మన బ్రహ్మాండంగా తెలంగాణ ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఇంకా ఏం అభివృద్ధి కావాలని చెప్పేవారు. కానీ ఈ మధ్య కాలంలో వారు ఏమైంది ఏం సంగతి కానీ పూర్తిగా దాన్ని వెనకకు తీసుకోవడం జరిగింది.
సరే ఏదేమైనా కూడా ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీయటం, కాకతీయ కళా తోరణాన్ని తీసేస్తా అని చెప్పడం, చార్మినార్ ని తొలగిస్తా అనటం, ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగులుతున్నటువంటి అంశాలు. అదే విధంగా వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ప్రభుత్వానికి సలహాదారులుగా పెట్టుకోవడం ఇది తెలంగాణ వ్యతిరేకమైనటువంటి చర్యలు. అదే విధంగా మనం చూస్తుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఇవాళ పోలవరం నుంచి ఆ నీళ్లు తీసుకుపోవడానికి ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు తిరుపతి రెడ్డి గారు 30 seconds టైం. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి అన్న మాట్లాడే దాంతో పూర్తిగా నేను విభేదిస్తున్నా. ఒకప్పుడు మీరు అమితంగా కేసీఆర్ గారిని ప్రేమించారు, కానీ ఈ గాడిదను గుర్రాన్ని ఒక గాటన కట్టినట్టు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అసలు తెలంగాణ వచ్చింది దేనికి ఒక ముఖ్యమంత్రి సీట్ ఒక్కడే మారిందనడం చాలా తప్ప అన్న. ఉద్యమ నేత తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణ అగ్ర రాష్ట్రంగా మొత్తం భారతదేశం అగ్ర రాష్ట్రం నిలబెట్టిండు. అభివృద్ధిని సంక్షేమాన్ని సమంగా తీసుకొచ్చేసి అభివృద్ధి ఫలాలు చేసి విధ్వంసకర ప్రభుత్వానికి పోలికే లేదు. మీరు అసలు మాట్లాడడం అయితే మేము పూర్తిగా కల్లూరు గారు ఇస్తాను. సమర్నాథ్ గారు 30 seconds. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గత 75 నిమిషాలుగా మనం దేని గురించి చర్చిస్తున్నామంటే తెలంగాణ ప్రజల అభివృద్ధి గాని, ప్రజా పాలన గురించి గాని, సంక్షేమం గురించి గాని, రైతు భరోసా ఇట్లాంటి అంశాలు ఏదైతే ప్రజలకు అచ్చి వచ్చేటివి అక్కర వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మనలాంటి మేధావులను లేకుంటే మీడియాను ట్రాప్ లో పెట్టే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అప్పటి ప్రభుత్వం అయినా సరే, ఇప్పటి ప్రభుత్వం అయినా సరే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా కేటగారికల్ గా నేను చెప్తున్నాను, స్పష్టంగా ప్రతిరోజు మీడియాని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలి అంటే ఒక తిట్టు తిట్టాలి, వాళ్ళు మళ్ళీ రెచ్చిపోయి ఇంకో తిట్టు తిడతారు. ఇదే నడుస్తుంది తప్పితే ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువతకు ఎంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయండి. జూన్ 2, 2000 నిజంగా రాజకీయ నాయకులు డైవర్ట్ చేయగలుగుతున్నారు. ఇన్ఫాక్ట్ నిన్న మీరు అన్నమాట కేటీఆర్ అన్నారు. కేటీఆర్ నిన్న ఒక ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేసి ఏంటంటే రియాక్ట్ కాకండి దానికి అన్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ డైరెక్ట్ గా ఎవరు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ రియాక్ట్ కావాలి. ఎస్ కల్లూరు గారు 30 seconds. మీరు ఏదో అడిగారు 30 seconds ఓన్లీ. ఎస్ టైం తక్కువ. ఇప్పుడు మిత్రులంతా నా గురించి చెప్పింది కాబట్టి నేను కొద్దిగా రిప్లై ఇచ్చుకోవాల్సి వస్తుంది. లేదంటే మీ ఒపీనియన్ మీరు చెప్పారు, దాని మీద మళ్ళీ వాళ్ళు విభేదించారు. విభేదించడం అనేది సమస్య లేదండి. నాకు తెలిసినంత వరకు తెలంగాణకు ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే వచ్చింది అనేది నేను ఇప్పటికి కూడా కట్టుబడి అదే చెప్తున్నా. అధ్యాయం నా 10 ఏళ్ల పాలన అంతా కనపడట్లేదు. తిరుపతి రెడ్డి గారు రాగండి ఒక్క నిమిషం. అభివృద్ధి కనపడట్లేదు. కల్లూరు గారు చెప్పండి. కల్లూరు గారు మీరు నేను చెప్పేది ఆయన డిస్టర్బ్ కావాలని చేస్తున్నట్టుంది. సారీ, అట్లా చేయకండి. నేనేం చెప్తాను, వినండి. నేనేం కేసీఆర్ కి వ్యతిరేకం కాదు. మీరు అనుకుంటే నేనేం చేయలేదు. వ్యక్తిగా నేను కేసీఆర్ ని ఇప్పటికీ గౌరవిస్తాను. మీకు తెలుసో లేదో, నేను పాలసీ పరంగానే డిఫర్ అయినా తప్ప ఇంకోటి కాదు. రెండో చెప్తున్నా, తెలంగాణ మూవ్మెంట్ అంతా నేను పత్రికల్లో వ్యాసాలు రాసిన, టీవీలో డిబేట్ లో పాల్గొన్నా. అందరికీ తెలుసు, భరత్ గారికి కూడా తెలుసు, మీకు చాలా మంది తెలుసు, వినండి. రెండోది ఏం చెప్తున్నా, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను ప్రభుత్వాన్ని సమర్థించిన మాట వాస్తవం. అది ఎంతకాలం అనేది మీకు తెలియదు, అది నాకు తెలుసు, మీకు తెలియదు. అయితే నేనేదో పొలిటికల్ పోస్టుల కోసమో ఇంకో దానికో ఆశించేవాడిని కాదు. ఓన్లీ జర్నలిస్ట్ నే. నా లైఫ్ మొత్తం అలానే నడిచింది, ఇప్పటికీ నడుస్తుంది. అది మారదు. ఇంకేదో మారుతుంది, ఇంకెవరి కోసం మాట్లాడుతున్నాను మీరు అనుకుంటే తప్పదు. రెండో పాయింట్ చెప్తున్నా, తెలంగాణలో చాలా విషయాలు నేను అవగాహన చేసుకున్నా యాజ్ ఎ జర్నలిస్ట్ గా. నేనేం చెప్తున్నా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చెప్తాను నేను. ఒకటి, పబ్లిక్ రిలేషన్ టోటల్లీ కొలాప్స్డ్. ఫస్ట్ పాయింట్. నేను వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా మళ్ళీ మాట్లాడితే వాళ్ళు కౌంటర్ ఇస్తారు. నా కోసం కాదండి నేను చెప్పేది కండి. ఇంకొకటి, సోషల్ ప్రోగ్రామ్స్ విషయం చెప్తాను. మీరు రెండే ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎందుకు డిఫర్ అవుతున్నా అనేది. ఉదాహరణ చెప్తా, మన దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండేది. ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇక్కడ కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ నడుపుతారు. ఒక కుటుంబం ఎదగడానికి కళ్యాణ లక్ష్మి ముఖ్యమా, ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యమా? మీరే చెప్పండి. టెన్షన్ గా కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తున్నారు?
ఓటు కోసం. కానీ ఒకవేళ వాడికి ఎడ్యుకేషన్ వాడి పిల్లలు బాగుపడితే ఆ కుటుంబం ఆటోమేటికల్లీ స్వతహాగా పథకాల మీద తాను ఎదుగుతుంది కదా. అటువంటి పథకాలను చంపేసి నువ్వు డబ్బుల పథకాలను, నగదు పథకాలను ఇచ్చేసి ఓటేపించుకునే మరిగితే తెలంగాణ ఎందుకు డెవలప్ అవుతుందండి? రెండో విషయం చెప్తున్నా, ఆరోగ్యశ్రీ దాని బకాయిలు వేల కోట్లు మీకు తెలుసు. మనము ఇంటనే ఉన్న ఆరోగ్యశ్రీ 1 minute ఆరోగ్యశ్రీ బదులు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇద్దరు ఎందుకు? పొలిటికల్ మైలేజ్ కోసం 8,000 కోట్ల బకాయిలు పండుగ పెట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చి వాళ్ళను ఫోటో దిగి పేపర్లో వేయించుకొని ఓటు తయారు చేసుకోవడమే. కానీ పేదవాడు హాస్పిటల్కి పోతే కార్పొరేట్ లక్షల రూపాయల బిల్లులు అయితే నువ్వు 30% సీఎంఆర్ఎఫ్లు ఇస్తే వాడి జీవితం ఏమవుతుంది? అట్లా ప్రాణాలు పోయినవి కూడా ఉన్నాయి. అంటే నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా. ఇవి ఏమైందంటే వీటికి నేను ఒకసారి సజెస్ట్ కూడా చేసిన కేసీఆర్ గారికి, మీరు నమ్మకం నేను ఆర్టికలే రాసిన. శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, తిరుపతి రెడ్డి గారు, ఉపేంద్ర గారు, శరత్ గారు, సారంగుల అమర్నాథ్ గారు, చర్చ ముగించాల్సిన సమయమైంది. 4 రోజులు ఉంది ఇంకా మున్సిపల్ ఎలక్షన్. 11వ తేదీ పోలింగ్ ఉంది. 2 days లో క్యాంపెయిన్ కూడా ఎండ్ అవుద్ది 9th ఈవినింగ్న. సో మొత్తానికైతే చర్చ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అభివృద్ధి జరగాలి, ఏ పార్టీ వస్తే ఏం చేస్తుందన్న దాని మీద జరగాలి. ఆ విధమైన చర్చ జరగలేదు మొన్నటి వరకు. ఇవాళటుంచైనా ఆ విధమైన చర్చ జరుగుతుందని ఆశిద్దాం. ఎస్పెషల్లీ మున్సిపాలిటీకి వస్తున్న ఫండ్స్ ఏంది, తర్వాత అమృత్ స్కీమ్ అనుకోండి, కేంద్ర ప్రభుత్వ నిధులు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డైరెక్ట్గా నిధులు ఇస్తుందా, బీఆర్ఎస్ ఆయనలో జరిగిన అభివృద్ధి ఏంటి, కాంగ్రెస్ వస్తే ఏం అభివృద్ధి చేస్తుంది, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ లేకుండానే ఎటువంటి అభివృద్ధి నిధులు ఇస్తారు, ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కుక్కలు, కోతులు, చాలా సమస్యలు ఉన్నాయి మున్సిపాలిటీస్లో కూడా. చాలా మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో కాదు, ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా కోతులు వచ్చాయి, వీధి కుక్కల సమస్య చాలా ఉంది, చాలా లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి మీద అన్ని పార్టీల నేతలు కూడా చర్చిస్తారని అనుకుందాం. ఎట్ ది సేమ్ టైం డబ్బులకైతే పోటెత్తుతుంది. లిక్కర్ కానీ, మద్యం కానీ సాధారణ ఎన్నికలకు తీసుకోని విధంగా ఒక వార్డు మెంబర్ గెలిచేందుకే 20-25 లక్షలు మున్సిపాలిటీలో ఖర్చు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ధన ప్రవాహం తగ్గాలి. ఎందుకంటే 25 లక్షల రూపాయలు ఖర్చు పెడితే అతను 5 సంవత్సరాల్లో కనీసం 50 లక్షల రూపాయలైనా వసూలు చేసేందుకోసం ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ప్రజలు కూడా క్వశ్చన్ చేసి లాభం లేదు, కరప్షన్ గురించి మాట్లాడి కూడా లాభం లేదు. దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, రాబోయే 3-4 రోజుల్లో వీటన్నిటి విషయాల మీద కూడా చర్చిద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.